హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 14 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. వేగంగా దూసుకొచ్చిన కారు దేశాయ్ హాస్పిటల్ ముందు ఆగిపోయింది. కారు పూర్తిగా ఆగకముందే తారక్ దిగిపోయి ఆందోళనగా లోపలికి పరిగెత్తాడు. రూమ్ బయట శాలిని, రఘు, సంతోష్ ముగ్గురు కంగారుగా నిలబడి ఉన్నారు. సంతోష్, తను ఎక్కడుంది, ఏమైంది ఆమెకి అని గాబరాగా అడిగాడు తారక్. సంతోష్ అతని దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు, బావా, అది రాత్రి తను భోజనం చెయ్యను అని మొండికేసింది. నేనే బలవంతంగా తినిపించాను. ఆ తర్వాత రాత్రి నుంచి వరుసగా వామిటింగ్స్ చేయడం మొదలుపెట్టింది. తల తిరుగుతుందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మేం కార్లో హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి అన్నయ్య అన్నయ్య అని నిన్నే పిలుస్తూ ఉంది అని చెప్పాడు. అంతలోనే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని డాక్టర్ బయటకొచ్చాడు. పేషెంట్ హస్బెండ్ ఎవరు అని అడిగాడు. నేనే సార్ అని సంతోష్ వెంటనే లేచి ఆందోళనగా సమాధానం చెప్పాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్, మీరు తండ్రి కాబోతున్నారు. మీ వైఫ్ 2 నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మాట విన్న వెంటనే తారక్ చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా వార్డులోకి పరిగెత్తాడు. బెడ్పై పడుకొనున్న తన చెల్లి తనుని చూసి అక్కడే నిలిచిపోయాడు. ఆ క్షణం వర్ణించలేని ఆనందం. తనకి తన చెల్లె చిన్న పాపలాంటిది. అలాంటి ఆమె ఒడిలో ఇప్పుడు మరో చిన్న ప్రాణం పెరుగుతుంది అనే ఆలోచనతో అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. సంతోషంతో కంటి మీద మెరిసిన కన్నీటి బొట్టు నెమ్మదిగా నేలపైకి జారిపోయింది. అది మాత్రం ఎవరికంటా పడలేదు. డాక్టర్ చెప్పిన విషయం విన్న తనుకి అంతగా ఆనందం అనిపించలేదు. అంటే బిడ్డ వద్దని కాదు, ఇంత త్వరగా అనే ఆలోచన మాత్రం ఆమె మనసులో తిరుగుతూ ఉంది. అప్పుడే ఎదురుగా నిలబడ్డ అన్నయ్యని చూసి ఆమె కళ్ళల్లో వెలుగు మెరిసింది. బ్రో, తను బేబీ, నువ్వు నువ్వు అమ్మ కాబోతున్నావా? బంగారం, కంగ్రాచులేషన్స్ రా అని ఆనందంగా చెప్పి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ బ్రో, అయినా నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఐ హేట్ యూ అని అలిగినట్టు అంది తను. ఎందుకమ్మా? నాకు నిన్నటి నుంచి చాలా అలసటగా ఉంది. వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. అయినా నువ్వు ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు. నేను మాత్రం నిన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. తారక్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. సారీ బంగారం, ఇక నుంచి నా ముద్దుల చెల్లెలు ఎప్పుడు పిలిచినా ప్రతిసారి ఈ అన్నయ్య నీ ముందే ఉంటాడు, ఓకేనా? ఆమె చిరునవ్వుతో తలూపింది. ఉండు, డాడీ మామ్కి కాల్ చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చేశాడు. పెళ్లి ఇంట్లో ఉన్న చంద్రప్రసాద్ యాదవ్ అండ్ కౌశల్య గారు ఈ శుభవార్త విని ఎంతో సంతోషించారు. సంతోష్ తన భార్యని ప్రేమగా హత్తుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. శాలిని, రఘు ఇద్దరూ తను తలనిమిరి ఆశీర్వదిస్తూ అభినందన తెలిపారు. తెల్లవారే వరకు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. తారక్ మాత్రం ఒక్క క్షణం కూడా తన చెల్లిని వదిలి కదలలేదు. ఆ తర్వాత తనుని డిశ్చార్జ్ చేసి అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. తారక్ మాత్రం నేరుగా అయోధ్య ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగు పెట్టగానే సోఫాపై కూర్చొనున్నట్టే నిద్రపోతున్న సాక్షి కనిపించింది. ఆమెను చూడగానే నిన్న రాత్రి జరిగిన ప్రతి క్షణం ఒక్కసారిగా అతని కళ్ళ ముందు మెదిలింది. ఆ జ్ఞాపకాలతో అతని గుండె వేగంగా కొట్టుకుంది. సమయం చూశాడు. ఉదయం 9 గంటలు దాటిపోయింది. నిద్రలో ఉన్న సాక్షిని జాగ్రత్తగా ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెను మంచం మీద నెమ్మదిగా పడుకోబెట్టాడు. లేవబోతూ ఉండగా అతని షర్ట్ బటన్ సాక్షి తాలికి చిక్కుకుంది. ఒకసారి ఆ తాళిని చూసి మరోసారి ఆమె ప్రశాంతంగా నిద్రపోతున్న ముఖాన్ని చూశాడు. ఏమనిపించిందో ఏమో, అతను గట్టిగా హత్తుకొని ఆమె నుదుటిపైన మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టి ఆమెను తన కౌగిల్లోనే ఉంచుకొని నిద్రపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరో గట్టిగా హత్తుకున్నట్టు అనిపించిన సాక్షి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తారక్ ముఖం కనిపించగానే ఆశ్చర్యంతో కళ్ళు విప్పింది. నెమ్మదిగా అతని కౌగిల్ నుండి విడిపోవాలి అని ప్రయత్నించింది. టైం చూసి ఒక్కసారి కంగారు పడిపోయింది. తారక్ సార్, వదలండి, టైం అయిపోతుంది అని మెల్లగా చెప్పింది. అతని చేతుల్ని జాగ్రత్తగా తప్పించుకొని లేచింది. స్నానం చేసి ముగ్గు వేసి దేవుడికి పూజ చేసి తొందరగా వంటగదిలోకి వెళ్ళి చపాతీలు, 2 రకాల కూరలు తయారు చేసింది. తారక్ కోసం కాఫీ కూడా చేసి గదిలోకి వెళ్ళింది. అప్పుడే వళ్ళు వెచ్చుకుంటూ నిద్రలేచిన తారక్ కళ్ళల్లో ఇంకా నిద్ర మిగిలే ఉంది. సార్, కాఫీ అంటూ అతని చేతిలో కాఫీ కప్ పెట్టింది. అతను పూర్తిగా కాఫీ తాగే వరకు చేతులు నలుపుకుంటూ అక్కడే నిలబడి ఉంది. కప్పు ఖాళీ చేసిన తర్వాత సార్ అని సంకోచంగా పిలిచింది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని మెల్లగా అడిగింది. తారక్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయ్యో, నీకు చెప్పనే లేదు కదా, తను ప్రెగ్నెంట్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ముద్దుల చెల్లెలు తను ఇప్పుడు అమ్మ కాబోతుంది. అతని కళ్ళల్లో మెరిసిన ఆనందం చూస్తూ సాక్షి కూడా తెలియకుండానే చిరునవ్వు నవ్వింది. ఆమె మాత్రం అతని ఆనందాన్ని చూస్తూ మైమర్చిపోయింది.
అతను ఆమె వైపు చూస్తూ మెల్లగా ఆమె చెంపపై చెయ్యి ఊపాడు. ఓయ్ అని పిలిచాడు. అప్పటికీ తేరుకోకుండా అతన్నే చూస్తూ ఉండిపోయిన సాక్షిని చూసి నిన్న రాత్రి జరిగిన ఆ ముద్దు గుర్తొచ్చి తారక్ పెదాలపైన చిన్న చిరునవ్వు మెరిసింది. ఎర్రటి చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ఆమె నడుము పట్టుకొని తన వైపు లాగగానే సాక్షి ఒక్కసారిగా తేరుకుంది. సార్ ఏం చేస్తున్నారు, వదలండి అని తడబడుతూ నీల వైపు చూస్తూ చెప్పింది. సాక్షి డార్లింగ్, నిన్న రాత్రి ఆగిపోయింది కదా, ఇప్పుడు కంటిన్యూ చేద్దామా అని ఆమె చెవి దగ్గర మెల్లగా చెప్పి చిన్న ముద్దు పెట్టాడు. సాక్షి సిగ్గుతో అతన్ని తోసేసి అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె పరిగెడుతూ ఉంటే తారక్ మీసం చాటున నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు. అతను రెడీ అయ్యేలోపు సాక్షి పసుపు రంగు కుర్తా పలాజో డ్రెస్ వేసుకొని డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ అంతా సిద్ధం చేసింది. గ్రే కలర్ సూట్ ధరించి తారక్ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి టిఫిన్ చేసి సాక్షితో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు. ఆ రోజు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉండడంతో సాక్షిని పిలిచి తన ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు. ఇదిగో నా ఫోన్, ఏ కాల్ వచ్చినా రిసీవ్ చెయ్యకు, చాలా అర్జెంట్ అయితే నువ్వే మాట్లాడు, చూసుకో, నేనిప్పుడు క్లయింట్ మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. విక్కీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసి ఫైనల్ టచ్ ఇవ్వు, సాయంత్రం డ్రైవర్తో కలిసి ఇంటికి వెళ్ళిపో, నాకు ఇంకో పని ఉంది అని చెప్పి తన పిఏ చేతన్తో కలిసి వెళ్ళిపోయాడు. ఇక సాక్షి తన టీంతో చిన్న మీటింగ్ ముగించుకుని ల్యాప్టాప్ ముందు కూర్చొని పూర్తిగా ప్రాజెక్ట్ పనిలో మునిగిపోయింది. తారక్ ఫోన్ని తన బ్యాగ్లో పెట్టి సాయంత్రం వరకు పనిచేసింది. పనంతా అయిపోయిన తర్వాత డ్రైవర్తో కలిసి ఇంటికి చేరుకుంది. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి ఇంట్లోకి వస్తున్న మీనాక్షి ఆంటీ కనిపించగానే సాక్షి ముఖం వెలిగిపోయింది. సాక్షి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు ఆంటీ అని అడిగింది. నేను చాలా బాగున్నాను కన్నా, నువ్వెలా ఉన్నావు? ఇల్లు అలవాటు అయ్యిందా? తను ప్రెగ్నెంట్ అంటే కదా, కౌశల్య ఫోన్ చేసి చెప్పింది. రేపు చంద్రు అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేస్తున్నారట. అవునా ఆంటీ, చాలా గుడ్ న్యూస్ కదా అని ఆనందంగా చెప్పింది సాక్షి. కాఫీ తాగుతారా అని అడిగి ఆమె కోసం కాఫీ తీసుకొచ్చింది. ఇద్దరు కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూ సమయం గడిపేశారు. సరే సాక్షి, తారక్కి ఒకసారి ఫోన్ చెయ్యమ్మా, నాకు టైం అయ్యింది, భరత్ కూడా ఇప్పుడే వస్తాడు, నేను వెళ్తాను అని చెప్పి మీనాక్షి వెళ్ళిపోయింది. అప్పుడే అయ్యో తారక్ సార్ ఫోన్ అని గుర్తు చేసుకొని గది వైపు నడిచింది. అంతలోనే ఎవరో బలంగా ఆమె మణికట్టుని పట్టుకున్నారు. భయంతో వెనక్కి తిరిగి చూసిన సాక్షి కోపంతో రగిలిపోతూ ఉన్న జమదగ్ని రూపంలో నిలబడి ఉన్న తారక్ని చూసి వణికిపోయింది. సార్, చెయ్యి నొప్పిగా ఉంది, వదలండి అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అంది. ఒక్కసారిగా అతను ఆమె చెయ్యి వదిలేసి చెంపపైన గట్టిగా కొట్టాడు. నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నా చెల్లెక్కడ కడుపు నొప్పితో ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వేమో ఇక్కడ హాయిగా తిని అందరితో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? నిజంగా నువ్వు ఆడదానివేనా అని ఆగ్రహంగా అరిచాడు. సాక్షి చెంప పట్టుకుని ఏడుస్తూ, సార్ మీరు ఏమంటున్నారు, నేనేం తప్పు చేశాను అని అడిగింది. నీకు నా మీద ద్వేషమే ముఖ్యం కదా, ఇంకో దానికి నువ్వు పనికిరావు, ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తాను, జాగ్రత్త అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. సాక్షి బ్యాగ్లో ఉన్న తన ఫోన్ తీసుకొని ఆమె బ్యాగ్ని కోపంగా విసిరేసి వేగంగా కారు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చెంపని పట్టుకుని నేలపై కూర్చున్న సాక్షి తలెత్తి చూసేసరికి ఎదురుగా గంభీరంగా నిలబడి ఉన్న మీనాక్షి కనిపించింది. ఆమె వెంటనే భరత్కి ఫోన్ చేసి ఏదో చెప్పి కాల్ కట్ చేసింది. మీనాక్షి వెంటనే సాక్షిని తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఏమైంది మీ ఇద్దరి మధ్య? మీ పెళ్లి పరిస్థితులు నాకు తెలుసు. ఒక్కసారిగా జరిగిన పెళ్లి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని అనుకున్నాను, కానీ ఇదేంటమ్మా, తారక్ ఎందుకు నీ మీద చేయి చేసుకున్నాడు అని ఆందోళనగా అడిగింది. సాక్షి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పడం ప్రారంభించింది. నాకు తెలియదా ఆంటీ, ఉదయం ఆయన తన ఫోన్ ఇచ్చి ఏ కాల్ వచ్చినా రిసీవ్ చెయ్యొద్దు అని చెప్పారు. నేను మర్చిపోయి నా బ్యాగ్లో పెట్టేశాను. ఇప్పుడొచ్చి తను గురించి ఏవో చెప్పి నన్నే తప్పు పడుతున్నారు అని గట్టిగా ఏడ్చేసింది. మీనాక్షి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా అడిగింది. సాక్షి, నేనొక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? సాక్షి చెప్తాను అన్నట్టుగా తలూపింది. నువ్వు తారక్ని ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్న విన్న సాక్షి తల వంచుకుంది. మొదట లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. కానీ మరుసటి క్షణమే ఆగలేక, అవునా ఆంటీ, చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా నాకు తెలియదు. ఆయన నాకు తాళి కట్టిన తర్వాత లేక అంతకు ముందేనా అనేది కూడా నాకు తెలియదు అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ అమాయకమైన ప్రేమను చూసి మీనాక్షి హృదయం కరిగిపోయింది. ఆమె సాక్షిని గట్టిగా హత్తుకొని తల నిమిరింది. మీనాక్షికి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఆమెకి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు భరత్ మాత్రమే. సాక్షిని మొదటిసారి చూసిన రోజు నుంచి ఆమెపై తల్లితనం కలిగింది. మన భారతీయ ఆడపిల్లలు ఇలాగే ఉంటారు సాక్షి. అతను ఎవరో ఎలా ఉంటారో, అతని మనసులో ఏముందో తెలియకపోయినా
ఒకసారి అతని పేరు మీదున్న తాళి మన మెడలో పడితే చాలు, ఆ బంధాన్ని మనసు తనదిగా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ పుట్టడానికి రోజులు అవసరం లేదు, నెలలు అవసరం లేదు. ఒక్క క్షణం చాలు, మనసు తనకు తెలియకుండానే అతనితో ముడిపడిపోతుంది. అది మనం పిలిచి తెచ్చుకునే ప్రేమ కాదు, మనకు తెలియకుండానే మనలో పుట్టే ప్రేమ. అందుకే ఎక్కువగా బాధపడకు. తారక్ ఏదో అపార్థం చేసుకున్నాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా కాస్త విశ్రాంతి తీసుకో, అతనే తిరిగొస్తాడు అని చెప్పి ఆమె సాక్షి తలను ప్రేమగా నిమిరింది. మీనాక్షి సాక్షి తల నిమురుతూ నిద్రపుచ్చింది. అర్ధరాత్రి అయ్యేసరికి భరత్తో కలిసి ఇంటికొచ్చిన తారక్ నేరుగా తన ప్రైవేట్ బార్లోకి వెళ్ళాడు. చాలు తారక్, ఇది 3వ బాటిల్, ఇంకెంత తాగుతావురా, వెళ్ళి పడుకుందాంరా అని భరత్ అతన్ని లేపేందుకు ప్రయత్నించాడు. లేదురా అని గ్లాస్ను గట్టిగా పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు తారక్. ఆ సాక్షి నా జీవితంలోకి వచ్చాక అన్నీ నాశనం అవుతున్నాయి. ఇంతవరకు నా చెల్లి తను ఒక్కసారి కూడా అన్నయ్య నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ సాక్షి వచ్చినప్పటి నుండి అదే మాట చెప్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఈరోజు తను అన్న నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు అని ఏడ్చిందిరా. నేను కడుపు నొప్పితో సంతూకి కాదు నీకే ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ ఎత్తలేదన్నయ్య అని ఎంతగా ఏడ్చిందో తెలుసా. ఇదంతా ఈ సాక్షి వల్లే. ఆమె నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని తలకిందులైపోయాయి. మత్తులోని తారక్ తన మనసులోని బాధంతా బయటపెడుతూనే ఉన్నాడు. ఆమెను ముద్దు పెట్టుకోవాల్సిన ఈ చేతులు మళ్ళీ మళ్ళీ ఆమె చెంప పైన పడుతూ ఉన్నాయి. ఆమెను బాధ పెట్టకూడదు అనుకుంటున్నా, చివరికి నేనే బాధ పెడుతున్నాను అని తెలియకుండానే తన మనసులో మాట బయట పెట్టాడు. భరత్ తల పట్టుకొని, అయ్యో దేవుడా, నా ఫ్రెండ్ ఒకడు, తను కాస్త వామిట్స్ చేసుకొని కడుపు నొప్పి వచ్చింది అంటే అన్నా చెల్లెల ప్రేమను రాధికా కుమారస్వామి సినిమా రేంజ్లో చూపిస్తున్నాడు. ఇప్పుడేమో శివరాజ్ కుమార్ లాగా డైలాగులు చెప్తూ ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. సరేరా, ఒక పని చేద్దాం, సాక్షి వదన్ను వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. నువ్వు నీ చెల్లెని తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకొని చూసుకో, ఇప్పుడైనా తాగడం ఆపు. తారక్ ఒక్కసారిగా తలెత్తి భరత్ వైపు చూశాడు. ఏంటి, సాక్షిని వాళ్ళ ఇంటికి పంపించెయ్యాలా? నో వే, అది అస్సలు జరగదు. ఆమె నా దగ్గరే ఉండాలి, చివరి వరకు నా దగ్గరే ఉండాలి. భరత్ ఒక్కసారిగా నోరు తెరిచి అతని వైపు చూశాడు. అంటే నువ్వు సాక్షివతిని ప్రేమిస్తున్నావా? ఓ మై గాడ్, రాక్షసుడు తారక్ సార్ ఇప్పుడు చివరికి తన భార్య మీద ప్రేమలో పడిపోయాడన్నమాట. హే ప్రేమ లేదు, లవ్వు లేదు, అవన్నీ చెత్త. ఈ తారక్ జీవితంలో ప్రేమకి అనురాగానికి ఎలాంటి చోటు లేదు. నాకు ఆమె మీద ఉన్నది ఒక్కటే కోరిక. ఆమెను చూస్తే ముద్దాడాలి అనిపిస్తుంది. ఆమె పూర్తిగా నాకే కావాలి, నాకే సొంతం కావాలి. నాకు ఆమె మీద ప్రేమ లేదు, ఆమె శరీరం మీదే కోరిక. ఎందుకంటే ఆమె చాలా హాట్గా ఉంటుంది. తారక్ మాటలు విన్న భరత్కి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఓయ్ రాక్షసుడా, నీకిప్పుడు అది కోరికలాగా అనిపిస్తుందేమో, కానీ అది ప్రేమే. ఒకరోజు నువ్వే నా దగ్గరకు వచ్చి ప్రేమ అంటే సాక్షి అనే చెప్తావు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి మత్తులో తూలుతూ ఉన్న తారక్ని మరో గదిలో పడుకోబెట్టి తను కూడా వెళ్ళి నిద్రపోయాడు. కానీ అదే సమయంలో దాహంగా ఉండడంతో నీళ్లు తాగడానికి బయటకొచ్చిన సాక్షి తారక్ చెప్పిన ప్రతి మాట విని గోడకి ఆనుకుని నెమ్మదిగా నీళ్ళపైన కూర్చుంది. ఆమె గుండె ముక్కలైపోయింది. మరుసటి రోజు నుంచి సాక్షి తారక్ కంటికి కూడా కనిపించకుండా ఉండసాగింది. సాయంత్రానికి చంద్రప్రసాద్ యాదవ్, కౌశల్య గారు పెళ్లి కార్యక్రమం ముగించుకుని ఇంటికొచ్చారు. తనుని మన దగ్గర కొన్ని రోజులు ఉంచుకుందామని చెప్పగా సంతోష్ తప్పకుండా పంపిస్తాను అని నవ్వుతూ చెప్పాడు. రోజులు సైలెంట్గా గడిచిపోయాయి. అలా చూస్తూ ఉండగానే 1 నెల పూర్తయింది. ఆ నెల రోజుల్లో సాక్షి తారక్ ఇద్దరు ఒకరితో ఒకరు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. తారక్ లేచేలోపే సాక్షి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి టిఫిన్ తయారు చేసి డ్రైవర్తో కలిసి ఆఫీస్కి వెళ్ళేది. అక్కడ ప్రాజెక్టు పనుల్లో పూర్తిగా మునిగిపోయేది. ఇక తారక్ వేరే బ్రాంచులకి వెళ్ళి అక్కడ అప్డేట్స్ అన్నీ తీసుకుంటూ తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు. సాక్షికి మాత్రం అతని ముఖం చూడాలన్నా ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే తారక్ నాకు నీ మీద ప్రేమ లేదు, నీ శరీరం మీదే కోరిక అని చెప్పాడు, ఆ రోజు నుంచి ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది. ఆ రోజు వరకు సాక్షి ఒక్కసారి కూడా తారక్ ముఖం వైపు చూడలేదు. ఆ మధ్యలో వివేక్ మోనాలిసా కంపెనీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఆ ప్రాజెక్ట్ సక్సెస్కి ప్రధాన కారణం సాక్షి. అయినా ఆ రోజు ఆమె ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ప్రాజెక్ట్ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి వివేక్ మోనాలిసా వచ్చే ఆదివారం పార్టీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి అందరినీ ఆహ్వానించి వెళ్ళిపోయారు. అలా మరో వారం కూడా సైలెంట్గా గడిచిపోయింది.
ఆ రోజు తారక్ కలల ప్రాజెక్ట్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన మీటింగ్. ఫారిన్ క్లయింట్స్తో ఫైనల్ ప్రెజెంటేషన్ ఉండడంతో రాత్రంతా కష్టపడి పీపీటీ సిద్ధం చేశాడు. అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని ఆత్మవిశ్వాసంగా ప్రెజెంటేషన్ ప్రారంభించాడు. కొన్ని నిమిషాలు బాగా సాగుతూ ఉండగానే అనుకోకుండా పీపీటీలో ప్రాజెక్ట్ సైట్స్ బదులు కార్టూన్ వీడియోస్ ప్లే అవ్వడం మొదలయ్యింది. విదేశీ క్లయింట్స్ ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. సైట్స్ వైపు చూడకుండా తన ప్రాజెక్టు గురించి వివరించడంలో మునిగిపోయిన తారక్కి మీటింగ్ హాల్ తలుపు ఒక్కసారిగా తెరుచుకుని ఊపిరి సలుపుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన సాక్షి కనిపించింది. పీపీటీ ప్రెజెంటేషన్ను స్క్రీన్ వైపు చూడకుండా ఆత్మవిశ్వాసంగా వివరిస్తూ ఉన్న తారక్ అంతలోనే మీటింగ్ హాల్లో తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో మాట్లాడడం ఆపేశాడు. ఎక్స్క్యూజ్ మీ అని ఊపిరి పీల్చుకోకుండా లోపలికి పరిగెడుతూ వచ్చిన సాక్షి నేరుగా తారక్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ను అతని చేతిలో పెట్టింది. దాదాపు నెల రోజులైంది సాక్షిని ఇలా ఎదురెదురుగా చూసి. మధ్యలో 1-2 సార్లు దొంగ చూపులు చూసినా ఆమె మాత్రం అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది ఈరోజు అలా అందరి ముందు అతని దగ్గరికి రావడం చూసి తారక్ షాక్ అయ్యాడు. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాతో కళ్ళు మూసుకొని దాగుడు మూతలు ఆడినట్టుగా దూరంగా తిరిగే ఈ అమ్మాయి ఈరోజు ఇంత ధైర్యంగా నా ముందుకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ నిలబడ్డాడు. అంతలో సాక్షి అతని చేతిని పట్టుకుంది. ఏమీ అర్థం కాక తారక్ ఆమె వైపు చూశాడు. సాక్షి మెల్లగా కళ్ళతోనే సైగ చేస్తూ వెనక్కి తిరిగి పీపీటీ స్క్రీన్ వైపు చూడమని చెప్పింది. స్క్రీన్ వైపు చూసిన తారక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను అసలు ప్రజెంటేషన్ బదులుగా కార్టూన్ సైట్స్ కనిపించడం చూసి కోపంతో అతని ముఖం ఎర్రబడింది. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో కూడా అతనికి అర్థం కాలేదు. అప్పటికే సాక్షి అందరి ముందుకు వచ్చి, హలో సార్ అండ్ మేడం, ఐఎమ్ సాక్షి ఫ్రమ్ మిస్టర్ తారక్ యాదవ్స్ టీమ్. We sincerely apology for technical issue that occurred a few moments ago. Mr. Tarak sir will now continue with the project presentation. Thank you for your patience and understanding. అని చాలా ప్రొఫెషనల్గా చెప్పింది. ఆ తర్వాత నేరుగా తారక్ దగ్గరికి వెళ్ళి, సార్ అది నేను మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయండి, ఆల్ ది బెస్ట్ అని మెల్లగా చెప్పి పక్కకు నిలబడింది. తారక్ ఒక్కసారిగా ఆమె కళ్ళల్లోకి చూసి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత వరుసగా 2 గంటల పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆత్మవిశ్వాసంతో వివరించాడు. ప్రెజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే మీటింగ్ హాల్ మొత్తం ఘోరమైన చప్పట్లతో మారుమోగింది. ఫారిన్ క్లయింట్స్ లేచి నిలబడి, వావ్ మిస్టర్ తారక్, జస్ట్ సూపర్, యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్, మాకు చాలా నచ్చేసింది అని అభినందించారు. ఆ మాటలు విన్న తారక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో సంవత్సరాలుగా కలలుగా చూసిన అతని డ్రీమ్ ప్రాజెక్ట్ మొదట పెద్ద విజయాన్ని అందుకుంది. ఇది 2వ దశకి చేరుకుంది. ఇక ఏడాదిలో యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దేశవ్యాప్తంగా మరింత ఎత్తుకు చేరుకునే రోజు దూరంలో లేదని అతనికి బలమైన నమ్మకం కలిగింది. అప్పటికే యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దక్షిణ భారతదేశంలోని టాప్ 2 కంపెనీలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఆస్ట్రేలియా, లండన్లో కూడా తమ బ్రాంచెస్ని వేగంగా విస్తరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటుంది. ఇక తారక్ గురించి చెప్పాలంటే చిన్న వయసులోనే వరుసగా 3 సార్లు యూత్ ఐకాన్ బిజినెస్ మ్యాన్గా అవార్డు అందుకున్న సంచలన వ్యాపార వ్యక్తి. బిజినెస్ ప్రపంచంలో అతని పేరంటే గౌరవం. ఓకే మిస్టర్ అండ్ మిసెస్ యాదవ్, వీ షల్ టేక్ యువర్ లీవ్ నౌ అని ఫారిన్ క్లయింట్స్ చేతులు కలిపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తారక్, సాక్షి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూస్తూ కాసేపు మౌనంగా నిలబడ్డారు. తారక్ మాత్రం చేతులు కట్టుకుని కోపంతో ఆమెని గట్టిగా చూస్తూ ఉన్నాడు. అతని చూపుని తట్టుకోలేక సాక్షి నెమ్మదిగా అతని చేతిని పట్టుకుని అతని క్యాబిన్లోకి తీసుకెళ్ళింది. ఎందుకు తారక్ కూడా మంత్రముగ్ధుల్లాగా ఆమె వెనకే నడిచాడు. లోపలికి వెళ్ళగానే, సార్ ప్లీజ్ మీరు అలా కోపంగా చూడకండి, నేను చెప్పే మాటల్ని మీరు నమ్ముతారు కదా అని మెల్లగా అడిగింది. ముందు నాకు చెప్పు, ఏం జరుగుతుంది? 1 నెల రోజులుగా రాత్రి పగలు కష్టపడి నేను సిద్ధం చేసిన పీపీటీ ఒక్కసారిగా ఎలా మారిపోయింది? ఇలా జరుగుతుందని నీకు ముందే ఎలా తెలుసు అని చెప్పి కోపంగా అడిగాడు. ఆ క్షణంలో అతను భర్తగా కాదు, ఒక కంపెనీ సీఈఓగా ప్రశ్నించాడు. సాక్షి మళ్ళీ అతని కళ్ళల్లోకి చూస్తూ, ముందు మీరు ఒక మాట చెప్పండి, నా మీద, నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం ఉందా అని అడిగింది. తారక్ కళ్ళు మూసుకొని లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా తలూపాడు. ఈ విషయం మీకు చాలా బాధ కలిగిస్తుంది సార్, కానీ ప్లీజ్ ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. హే లూజు, ఈ తొక్కలో ఇంట్రడక్షన్ ఆపి నేరుగా విషయం చెప్పు అని గట్టిగా అరిచాడు. భయంతో సాక్షి ఉలిక్కిపడి నెమ్మదిగా, సార్, విక్కీ అన్నయ్యకి, మోనాలిసా అక్కకి మీ మీద ఎందుకింత ద్వేషమో నాకు తెలియదు, కానీ మీ మీద జరిగిన ప్రతి ఘటన వెనుక వాళ్ళిద్దరే ఉన్నారు అని చెప్పగానే తారక్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఆ రోజు మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది, పార్టీలో తనుకి డ్రగ్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది మోనాలిసానే. ఇప్పుడు మీ పీపీటీ ప్రజెంటేషన్లో కార్టూన్స్ ప్లే అయ్యేలాగా చేసింది కూడా వాళ్ళిద్దరే.
ఇవన్నీ మీకు ఇబ్బంది కలిగించడానికే చేశారు. సాక్షి చెప్పిన మాటలు విని తారక్ షాక్లో కుర్చీలో కూర్చుండిపోయాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలు అతని చెవుల్లో మళ్ళీ వినిపించాయి. తారక్, ఇదంతా చేస్తున్న వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళే. మేం మా వంతు ప్రయత్నం చేశాం, కానీ నువ్వు జాగ్రత్త. అలాగే వివేక్ చెప్పిన చివరి మాట కూడా గుర్తొచ్చింది. తారక్, నీ డ్రీమ్ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్. దాన్ని ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు. అప్పుడు ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ప్రతి సంఘటన ఒకదానితో ఒకటి కలుస్తూ ఉన్నాయి. ఇంకా షూటర్ని గోడంలో బంధించిన విషయం రాబర్ట్, భరత్, వివేక్లకి మాత్రమే తెలుసు. షూటర్ ఫోన్ కాల్ లిస్టులో ఉన్న ఎంజే అనే పేరు, అది కూడా మోనాలిసా అని ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది. ఏమంటున్నావు సాక్షి అని ఒక్కసారిగా తల పట్టుకుని కుర్చీలో కూలపడిపోయాడు తారక్. నో, ఇది అస్సలు సాధ్యం కాదు. విక్కీ నా బెస్ట్ ఫ్రెండ్. అతనెందుకు ఇలా చేస్తాడు? నన్ను చంపేంత ద్వేషమా? నో, నేను నమ్మను. సార్ ప్లీజ్, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ముందు కూర్చోండి అని సాక్షి అతన్ని శాంతింప చేయడానికి ప్రయత్నించింది. లే సాక్షి, ఇప్పుడే వెళ్ళి వాడిని నేను అడుగుతాను ఎందుకు ఇలా చేశావని. నన్ను వదులు అని ఆమె చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. నేనతనికి ఏం చేశానని? అమ్మా నాన్న లేరని ఒక్క రోజైనా అతన్ని అనాథలాగా చూడలేదు. విన్నీని కూడా మా ఇంటి పిల్లలాగా చూసుకున్నాను. తను కూడా తన పనేదో తను చూసుకుంటే ప్రశాంతంగా ఉండేది. అలాంటి తనుకి డ్రగ్స్ ఇవ్వాలా? ఏంటిదంతా? ఏంటి సాక్షి అని ఆవేదనతో గట్టిగా అరిచాడు. సాక్షి నెమ్మదిగా అతని వైపు చూసింది. దానికి సమాధానం మీరే చెప్పాలి సార్. మీ వల్ల వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగిందా? ఎందుకంటే విక్కీ అన్నయ్యని చూస్తే చెడ్డ మనిషిలాగా ఏమీ అనిపించడం లేదు. ఆ మాట వినగానే తారక్ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు అయ్యింది. ఆవేశంగా బయటికి వెళ్ళిపోతూ ఉండగా అతని కోపం ఎక్కడికి దారి తీస్తుందో అర్థమైన సాక్షి వెంటనే వెనుక నుంచి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో అతన్ని ఆపడం తప్ప తనకి మరో మార్గం కనిపించలేదు. వదులు సాక్షి, నన్ను వదులు అని అతను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా సాక్షి మాత్రం అతని నడుమును గట్టిగా పట్టుకొని అలాగే నిలబడిపోయింది. కోపంతో వణికిపోతూ ఉన్న తారక్ తన హ్యాండ్ని బిగించి గోడని బలంగా కొట్టాడు. అతని కళ్ళంతా ఎర్రగా మారిపోయాయి. తట్టుకోలేని ఆవేదనతో ఒక్కసారిగా గట్టిగా కేక వేశాడు. అతని ఎలా శాంతింప చెయ్యాలో అర్థం కాక సాక్షి క్షణం ఆలోచించింది. తర్వాత అతని కోపాన్ని ఆపాలనే ఆవేశంలో అతని పెదాలపై తన పెదాలు ఉంచింది. ఆ హఠాత్తు చర్యకి తారక్ ఒక్క క్షణం నిలిచిపోయాడు. కానీ మరుసటి క్షణమే ఆవేశంతో ఆమె నడుముని గట్టిగా తన వైపు లాక్కున్నాడు. సాక్షిని ఎత్తి టేబుల్ పైన కూర్చోబెట్టి మళ్ళీ ఆమె పెదాలను ముద్దాడాడు. ఆ కోపం, ఆవేశంలో తను ఎంత బలంగా ఆమెను పట్టుకున్నాడో కూడా అతనికి తెలియలేదు. అతని బలమైన చేతులు ఆమె నడుమును గట్టిగా బిగించాయి. అతను బలమైన వేలు ఆమె నగ్న నడుముని నిమురుతూ ఉండడంతో అతని పట్టుకి ఆమె నడుమంతా ఎర్రగా మారిపోయింది. అయినా అతను ఆమె పెదాలను వదల్లేదు. ఆమెకి ఊపిరి కూడా అందకుండా తన ముద్దులోనే బంధించాడు. చివరికి సాక్షి అతని భుజాలను పట్టుకుని మెల్లగా అతని ముద్దు నుండి బయటపడింది. గట్టిగా ఊపిరి పీలుస్తూ వణుకుతూ ఉన్న తారక్ని తన ఒడిలోకి తీసుకుంది. అతన్ని వెన్నుని మెల్లగా నిమురుతూ చిన్నపిల్లాల్లాగా ఓదార్చసాగింది. కోపంతో కంపిస్తూ ఉన్న అతని శరీరం ఆమె స్పర్శతో క్రమంగా ప్రశాంతమవుతుంది. సాక్షి మెల్లగా అతని నుదుటిపైన ముద్దు పెట్టి 2 చేతులతో అతని ముఖాన్ని పట్టుకుంది. మొదటిసారి అతని కళ్ళల్లో నిండిన కన్నీళ్లు చూసి ఆ కళ్ళపై తన పెదాలని మృదువుగా ఆనించింది. కొద్దిసేపటికి తారక్ శాంతించాడు. కళ్ళు అంచుల నుండి జారుతూ ఉన్న కన్నీళ్లు తుడుచుకొని క్యాబిన్లోని బాల్కనీ వైపు నడిచి వెళ్ళాడు. రైలింగ్పై చేతులు వేసుకుని ఏదో లోతుగా ఆలోచిస్తూ నిలబడ్డాడు. సాక్షి జారిపోయిన చీరపల్లోని సరిచేసుకొని నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది. అతని పక్కనే నిలబడి అతని భుజం పైన తలను ఆనిచ్చింది. ఆ నిశ్శబ్దంలో మెల్లగా మాట్లాడింది. విన్నీ ఎవరు సార్? ఆమె గురించి నాకు చెప్తారా? ఆ ప్రశ్న విన్న వెంటనే తారక్ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. అతను కళ్ళు మూసుకోగానే జారిపోతూ ఉన్న కన్నీటి బొట్టుని సాక్షి అరచేతుల్లో అందుకుంది. బాల్కనీ రైలింగ్ పైన ఒక చెయ్యుంచి మరో చేతిని సాక్షి భుజాన్ని చుట్టుకొని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ తన గతాన్ని చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు నాకు 5 ఏళ్ల వయసుండొచ్చు. తను ఇంకా చిన్న పాపే. మా తాతయ్య గారి బిజినెస్ ఫ్రెండ్ మైకేల్ మ్యాక్సన్ కుటుంబం మా ఇంటి పక్కనే ఉన్న ఇంటికి వచ్చుండేవారు. వాళ్ళ పిల్లలే వివేక్, విన్నీ. విక్కీకి నా వయసే. నేను, భరత్, విక్కీ ముగ్గురం ఒకే క్లాస్లో చదివేవాళ్ళము. పెరుగుతున్న కొద్దీ మా స్నేహం కూడా బలపడింది. తన్మయిని, విన్నీని నేను ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఇద్దరు నా చెల్లెళ్ళే అనుకునేవాణ్ణి. కానీ తను, విన్నీ మాత్రం ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. విన్నీ చాలా మొండిగా ఉండేది. రోజు రోజుకి ఆమె మొండితనం అలా పెరుగుతూ వచ్చింది.
నేను విన్నీతో మాట్లాడితే తను నాతో మాట్లాడేది కాదు. అందుకే నేను కొద్ది కొద్దిగా విన్నీతో మాట్లాడడం తగ్గించాను. కాలం గడిచింది. నా వయసు కూడా పెరిగింది. నేను, భరత్, విక్కీ డిగ్రీ చదువుతూ ఉండగా తను, విన్నీ హై స్కూల్లో చదువుతూ ఉన్నారు. అప్పుడే విన్నీ మనసులో నా మీద మరో భావన పుట్టింది. ఆమె మనసు చాలా అమాయకం. నేను తనుని ఎలా చెల్లెలుగా చూసుకునేవాడినో విన్నీని కూడా అలాగే చూసుకునేవాడిని. కానీ ఆమె మాత్రం నన్ను ప్రేమించడం ప్రారంభించింది. హే తారక్, కాలేజ్కి డ్రాప్ చేస్తావా అని పిలిచింది విన్నీ. ఫైనల్ ఇయర్లో ఉన్న నన్ను సెకండ్ పీయూసీ చదువుతూ ఉన్న ఆ చిన్న అమ్మాయి అలా అడిగితే సరేరా విన్నీ అని డ్రాప్ చేస్తాను అని నవ్వుతూ తీసుకెళ్లేవాణ్ణి. అంతలో ఎవరామె నా అన్న బైక్ మీద ఎక్కేది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది తను. తారక్ బైక్ ఎక్కబోతూ ఉన్న విన్నీని చూసి ముక్కు ముడుచుకొని నిలబడిపోయేది. తర్వాత నేను లండన్ చదువుల కోసం వెళ్ళిపోయాను. అప్పుడు నా గదిలోకి వెళ్ళి ఎవరికీ కనిపించకుండా ఏడ్చేది కూడా విన్నీయే. కొన్ని సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చాను. ఫారిన్లో ఉండి జిమ్, వర్కౌట్స్ ఇవన్నీ చేసి ముందు ఉన్న సన్నని అబ్బాయి కాదు నేను. హాలీవుడ్ హీరోలాగా మారిపోయాను. అలా మారిన నన్ను చూసినప్పుడల్లా డిగ్రీ చదువుతూ ఉన్న విన్నీ సిగ్గుపడుతూ పారిపోయేది. ఒకరోజు త్వరగా బైక్ ఆపి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది విన్నీ. తారక్, నీతో మాట్లాడాలి. ఈ సాయంత్రం కలుస్తావా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నవ్వుతూ సరే విన్నీ, ఖచ్చితంగా కలుస్తాను. ఇప్పుడు డాడీతో కలిసి కాలేజ్కి వెళ్ళాలి, బాయ్ అని చెప్పి ఆమె తలపైన మెల్లగా ముటిక్కాయ వేసి వెళ్ళిపోయాను. ఆమె మాత్రం నేను వెళ్ళిపోయే దారినే చూస్తూ తల నిమురుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడే కంపెనీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్న వివేక్ నవ్వుకుంటూ వస్తూ ఉన్న తన చెల్లిని చూసి ఆట పట్టించాడు. ఏంటమ్మా, నీ ప్రియుడితో మాట్లాడేశావా? హే పోరా, నీ లీసా ఫోన్ చేసి ఉంటుంది, ముందు ఆమెతో మాట్లాడు అని విన్నీ నవ్వుతూ అంది. వివేక్ కూడా నవ్వుతూ, విన్నీ, ఈరోజు తారక్ నీ ప్రేమని ఒప్పుకుంటాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో రెస్టారెంట్ మొత్తం డెకరేషన్ చేయిస్తున్నాను. అంకుల్ ఆంటీతో కూడా మాట్లాడేశాను. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఆల్ ది బెస్ట్ నా బేబీ అని ఆమె తలపైన ముద్దుగా తట్టి అన్నాడు. థ్యాంక్ యూ బ్రో అని ఆనందంగా నవ్వింది విన్నీ. అమ్మా నాన్న లేరని లోటు నాకు ఎప్పుడు తెలియనివ్వలేదు నువ్వు. యు ఆర్ ది బెస్ట్ అని చెప్పి అతన్ని ప్రేమగా హత్తుకుంది. వివేక్ కూడా తన చెల్లిని గట్టిగా కౌగిలించుకొని, ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, నీ ముఖంపై ఈ నవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. సరే, నేను రెడీ అవ్వాలి, బాయ్ అని చెప్పి చిలిపిగా ఎగిరి గంతేసి తన గదిలోకి పరిగెత్తింది విన్నీ. తారక్ ఇన్నాళ్ళుగా తన మనసులో దాచుకున్న బాధని సాక్షి ముందు ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉన్నాడు. గత జ్ఞాపకాలు, విన్నీతో తన అనుబంధం, ఆమెతో ఉన్న ఆత్మీయత అన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడసాగాడు. ఆ రోజు విన్నీ నన్ను సాయంత్రం కలవమని చెప్పింది. కానీ అదే రోజు నీతో ఆ సంఘటన జరిగింది సాక్షి. నాకు చాలా కోపం వచ్చి నేరుగా నా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాను. కొద్దిసేపటి తర్వాత విన్నీ చేసిన కాల్ గుర్తొచ్చింది. నన్ను తప్పకుండా ఎలా అయినా కలవాలి అని అడిగింది. అప్పుడు నాకు అది గుర్తొచ్చింది. పాపం ఏదో కాలేజ్లో సమస్య వచ్చింటుంది. విక్కీకి చెప్పకుండా నాతో చెప్పాలి అనుకుంటుందేమో, అందుకే పిలుస్తుంది అనుకున్నాను. అలా అనుకోని కోపమంతా పక్కన పెట్టేసి భరత్తో కలిసి ఆమె చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది సాక్షి. అయినా నా కోసం ఆ అమ్మాయి ఒక్కటే ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే భరత్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళిరా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను విన్నీ కూర్చున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూసిన డెకరేషన్, ఆమె ముఖంలో కనిపించిన సిగ్గు, అవన్నీ చూసిన క్షణం నాకేదో అనుమానం మొదలయ్యింది. నన్ను చూడగానే విన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హత్తుకుంది. ఆ తర్వాత వణుకుతూ ఉన్న స్వరంతో, తారక్, ఐ లవ్ యూ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని నాకు ప్రపోజ్ చేసింది. ఆ మాట విన్న క్షణం భూమి పగిలి నన్ను ఇలా మింగేస్తే బాగుంటుంది అనిపించింది. సైలెంట్గా అలాగే నిలబడిపోయాను. ఏమో సాక్షి, నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ మీద నమ్మకం లేదు. ప్రేమ అంటే జస్ట్ ఆకర్షణ, కామం మాత్రమే అనుకునేవాడిని. అందుకే ఇప్పటి వరకు ఏ అమ్మాయి పైన నాకు ప్రేమ పుట్టలేదు. అలాంటి నేను చెల్లెల్లాగా చూసుకుంటున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని తెలిసిన క్షణం ఆ ప్రేమ అనే మాట నాకు అసహ్యంగా వినిపించింది. ఆవేశంగా విన్నీని గట్టిగా నా దగ్గర నుండి తోసేశాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, భరత్కి కూడా చెప్పకుండా నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాను. ఎవరు ఫోన్ చేసినా రిసీవ్ చేయలేదు. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేశాను. 2 రోజుల తర్వాత విక్కీ నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన వెంటనే నా కాళ్ళ దగ్గర కూర్చొని, తారక్, నా చెల్లి పరిస్థితి చూడలేకపోతున్నాను రా, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, విన్నీ ప్రేమని ఒప్పుకో అని ఏడుస్తూ బతిమలాడాడు. విక్కీ, ఒక్క మాట అడుగుతాను, తన్మయ్ని నువ్వు ఏ భావంతో చూస్తున్నావు అని గంభీరంగా అడిగాను. అతనికి ఏమీ అర్థం కాలేదు. అలాగే నా ముఖం వైపు చూస్తూ నిలబడ్డాడు. చెప్పు, తను నీకేమవుతుంది? ఏంట్రా ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నావు? తను నా చెల్లెలు అని వెంటనే చెప్పాడు. అయితే తను నీకు చెల్లెలైతే విన్నీ కూడా నాకు చెల్లెలే కదా. అలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను?
నువ్విలా అడుగుతుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని కోపంగా అరిచాను. విక్కీ మాత్రం అదేం కాదు కార్తీక్, నువ్వు మా విన్నీని పెళ్లి చేసుకోవాలి అని గంభీరంగా అన్నాడు. నాకది అంతకంటే ఎక్కువ బాధగా అనిపించింది సాక్షి. ఇన్నాళ్ళు చెల్లిగా భావించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయడం, అది నేను తట్టుకోలేకపోయాను. నువ్వు కూడా ఆ సమయంలో నన్నే తప్పు పట్టినట్టుగా అనిపించింది అని చెప్పి నేను నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. నా మాటల అర్థం పూర్తిగా గ్రహించిన విక్కీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయం తెలిసిన తను నేరుగా విక్కీ ఇంటికి వెళ్ళింది. విన్నీని చూసి వెంటనే, చి, నువ్వొక ఆడదానివేనా? నీకు సిగ్గు మర్యాద అవేమీ లేవా? నా అన్నయ్య నిన్ను చెల్లిలాగా చూస్తూ ఉంటే నువ్వు వెళ్ళి వెళ్ళి అతన్నే ప్రేమిస్తున్నావా? ఇంకా విక్కీ అన్నయ్యను కూడా అదే చూపుతో చూస్తున్నావా అని ఆవేశంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు ఆ అమాయకమైన అమ్మాయికి పెద్ద దెబ్బ కొట్టాయి. తారక్ తనని చెల్లిలాగే చూశాడని తెలుసుకోవడం, దానికి తోడు తను మాట్లాడిన మాటలు విన్నీ మనసుని పూర్తిగా విరిచేశాయి. 3 రోజుల పాటు ఆమె అన్నం కూడా తినలేదు. చివరికి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. విషం తాగి తన ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదు గాయస్. సాక్షి, నా చేతులతోనే తనుకి విన్నీకి కలిపి ఎన్నిసార్లు అన్నం తినిపించాను. కానీ ఒక్క క్షణిక ఆవేశంలో ఆ అమ్మాయి తన ప్రాణాలనే తీసుకుంది అని చెప్పగానే తారక్ గొంతు బిగుసుకుంది. మాటలు రాక గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఇన్నాళ్ళుగా గుండెల్లో దాచుకున్న బాధ ఈరోజు బయటకు రావడానికి సాక్షి భుజమే తోడయ్యింది. అతనిపై ఎంత కోపమున్నా సాక్షి హృదయం మాత్రం అతన్ని ఎప్పుడూ అంగీకరించింది. అందుకే అతని బాధని చూసి ఆమె మనసు కూడా కరిగిపోయింది. కానీ విక్కీ ఇన్ని సంవత్సరాలుగా తనపైన పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నాడని మాత్రం తారక్కి ఇప్పటి వరకు తెలియదు. తారక్ అరిచేతుల్లో ముఖాన్ని కప్పుకొని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. నిలబడ్డ తారక్ ముఖంలో గంభీరత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు సార్? విక్కీ అన్నను పోలీసులకి అప్పగిస్తారా అని భయంగా అడిగింది సాక్షి. తారక్ ఆమె వైపు చూసి, వెయిట్ అండ్ వాచ్ బేబీ. రా, ఇప్పుడొచ్చి రెడీ అవ్వు, పార్టీకి వెళ్ళాలి. ఈరోజు విక్కీ మోనాలిసా ఎంత సంతోషంగా ఉంటారో చూద్దాం అని గంభీరంగా చెప్పి ముందుకు నడిచాడు. సాక్షి కూడా మౌనంగా అతని వెంటే నడిచింది. అప్పుడే తారక్ ఫోన్ మోగింది. హలో తారక్, ఇంకెంతసేపురా? మేమంతా ఇప్పటికే పార్టీకి వచ్చేసాం. విక్కీ నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు, త్వరగా రా అని భరత్ అన్నాడు. హా, ఇంకొంచెం సేపట్లో వస్తాను భరత్. విక్కీ నా కోసం ఎదురు చూస్తున్నాడా? వావ్, అతని కోసం ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది అని చిరునవ్వుతో చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత ఇంకా రెడీ అవుతూ ఉన్న సాక్షిని పిలిచాడు. చీర కట్టుకుని బయటకొచ్చిన సాక్షిని చూసి తల పట్టుకున్నాడు. ఏంటిది, హిందీ సీరియల్ కోడల్లో కిచెన్లోకి వెళ్ళేలాగా రెడీ అయ్యొచ్చావే, వెళ్ళి ఆ చీర మార్చుకొనిరా. సాక్షి నెమ్మదిగా, సార్ నేను మార్చుకోను, ఈ చీరకేమైంది అని అడిగింది. తారక్ చూపు చూసిన వెంటనే భయపడి మళ్ళీ గదిలోకి పరిగెత్తింది. ఆమె వెనకాలే వెళ్ళిన తారక్ ఒక డ్రెస్ తీసి ఆమె ముందు పెట్టి ఏమీ మాట్లాడకుండా బయటకెళ్ళిపోయాడు. సాక్షి దాన్ని తీసి చూసింది. అది రెడ్ కలర్లో ఉన్న అందమైన గౌన్. చూసిన క్షణమే ఎందుకో ఆమెకి బాగా నచ్చింది. ఆ గౌన్ వేసుకొని లైట్గా మేకప్ వేసుకొని సైలెంట్గా కూర్చుంది. కానీ ఆమె మనసంతా ఒక్కటే భయం, ఈరోజు ఏం జరుగుతుందో అని. అప్పుడే కింద నుండి తారక్ కారు హార్న్ వినిపించింది. ఆలోచన నుండి బయటకు వచ్చిన సాక్షి నెమ్మదిగా బయటకు వచ్చింది. రెడ్ కలర్ గౌన్లో రెడ్ కలర్ గులాబీలాగా కనిపిస్తుంది. ఒక క్షణం తారక్ చూపు ఆమె మీదనే నిలిచిపోయింది. కానీ ఈరోజు ఆమె అందాన్ని ఆస్వాదించే పరిస్థితుల్లో మాత్రం అతను లేదు, అతను ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. కారులో వచ్చి కూర్చున్న సాక్షి నెమ్మదిగా అతని వైపు చూసింది. వైట్ కలర్ షర్ట్ పైన రెడ్ కలర్ బ్లేజర్ ధరించి ఎప్పటిలానే హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ఆమె వైపు ఒకసారి చూసి సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు. సాక్షి మౌనంగా సీట్ బెల్ట్ పెట్టుకుంది. తారక్ కారు వేగంగా పార్టీ జరుగుతూ ఉన్న హోటల్ వైపు దూసుకెళ్ళింది. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న వారందరి చూపు వాళ్ళిద్దరిపైనే పడింది. విక్కీ, మోనాలిసా ఇద్దరు చేతులు పట్టుకుని వచ్చి తారక్, సాక్షిలను ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి పార్టీ ప్రారంభమైంది. విక్కీ స్టేజ్ మీదకి వెళ్ళి ఈరోజు పార్టీకి కారణమేంటో అందరికీ వివరించాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేసిన సాక్షికి, తారక్ కంపెనీ ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. షాంపియన్ బాటిల్ ఓపెన్ చెయ్యగానే పార్టీ సందడిగా మొదలయ్యింది. అక్కడ ఎక్కువ మంది లేరు, చాలా దగ్గరి వాళ్ళు మాత్రమే వచ్చారు. పార్టీ ముగిసే సమయానికి మిగతా వాళ్ళంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరికి అక్కడ తారక్, సాక్షి, విక్కీ, మోనాలిసా, భరత్ అండ్ కాలేజ్ రోజుల నుంచి ఉన్న మరో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే మిగిలారు. మొత్తం 10 మంది ఉంటారు. అందరూ ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చొని తమ జీవితంలో జరిగిన సరదా సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
అప్పుడే ఒక ఫ్రెండ్ నవ్వుతూ, తారక్ నువ్వు పెళ్లి చేసుకుంటావో లేదో అని మాకెప్పుడు ఒక డౌట్ ఉండేదిరా. కానీ మీ ఇద్దరి జోడీ మాత్రం నిజంగా సూపర్ అన్నాడు. అందరూ నవ్వుతూ ఉన్నారు. కానీ సాక్షి మాత్రం ఇంకా ఆందోళనగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం ఆమె మనసుని కుదిపేస్తుంది. భయంతో తన చేతుల్ని తనే గట్టిగా పట్టుకొని బలవంతంగా నవ్వుతూ కూర్చుంది. ఆమె భయాన్ని గమనించిన తారక్ నెమ్మదిగా ఆమె చేతిపైన తన చెయ్యి ఉంచాడు. ఆ స్పర్శతో సాక్షి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అంతలో ఒక సర్వర్ డ్రింక్స్ ట్రే తీసుకుని అందరి ముందుకి వచ్చాడు. విక్కీ సర్వర్కి అర్థమయ్యేలాగా ఒక సైగ చేశాడు. సర్వర్ ముందుగా తారక్ ముందు డ్రింక్ గ్లాస్ పెట్టాడు. తారక్ దాన్ని తీసుకుని సాక్షికి జ్యూస్ ఇవ్వండి అన్నాడు. విక్కీ మోనాలిసా మాత్రం ఓర కళ్ళతో తారక్ సాక్షినే గమనిస్తూ ఉన్నారు. తారక్ గ్లాస్ని పెదాల దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే ఒక్కసారిగా విక్కీ వైపు చూస్తూ ఆ గ్లాస్ని కింద పడేశాడు. అది చూసిన విక్కీకి ఏదో తేడాగా జరుగుతుంది అనే అనుమానం మొదలయ్యింది. ఓయ్ వెయిటర్, ఇంకో గ్లాస్ వైన్ తీసుకొనిరా అని అక్కడి నుండి గట్టిగా అరిచాడు తారక్. వెయిటర్ వెంటనే మరో గ్లాస్ తీసుకొచ్చాడు. అది తీసుకున్న తారక్ ఒక్కసారిగా అతని చెంపపైన గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అక్కడున్న వారంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. భయంతో అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. హే కూల్, అందరూ కూర్చోండి. విక్కీ, నువ్వు కూడా కూర్చో. ఇంకా ఎందుకలా నిలబడుకొని ఉన్నావు అని ప్రశాంతంగా అన్నాడు. ఈ వెయిటర్ని ఎందుకు కొట్టాను అని ఆలోచిస్తున్నావా? నేను వైన్ అడిగితే నార్మల్ వైన్ మాత్రమే తీసుకొచ్చాడు. నీ స్పెషల్ వైన్ తీసుకురాలేదు అని వ్యంగ్యంగా నవ్వాడు. ఆ మాట విన్న విక్కీ ఒక్కసారిగా చెమటలు పట్టిపోయాయి. నా స్పెషల్ వైన్ అంటే ఏంటి తారక్ అని తడబడుతూ అడిగాడు. తారక్ నవ్వుతూ, అదేరా వైన్లో డ్రగ్స్ కలిపేది. వాట్ అని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ మళ్ళీ లేచి నిలబడ్డారు. అందరూ కూర్చోండి, మీ అందరికీ ఈరోజు ఒక కథ చెప్తాను అని చెప్పి విక్కీ భుజం పైన ఒక చెయ్యి వేసి మరో చేతిని వైన్ గ్లాస్ పట్టుకుని స్టేజ్ మీదకి నడిచాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక సినిమా చూపిస్తాను అని చెప్పి చిటిక వెయ్యగానే వెంటనే స్టేజ్ వెనుక ఉన్న భారీ ఎల్ఈడి స్క్రీన్ ఆన్ అయ్యింది. దానిపైన ఇన్నాళ్ళుగా విక్కీ చేసిన ప్రతి దుర్మార్గం ఒక్కొక్కటిగా వీడియో రూపంలో కనిపించడం ప్రారంభమైంది. అక్కడున్న వాళ్ళందరూ షాక్తో స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నారు. అన్నీ బయటపడ్డాయని తెలిసిన విక్కీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తారక్ ఎదుటే అలాగే నిలబడి ఉన్నాడు. తారక్కి ఇది తెలియని విషయం. అతని ఎదుట మోకాళ్ళపై కూర్చొని సైలెంట్గా అన్నాడు, కొట్టురా, నీ కోపం ఈ రోజుతో ముగియాలి. నేను నీ ముందే నిలబడ్డాను. ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. ఆ మాటలు విన్న వివేక్కి ఆవేశం రెట్టింపైపోయింది. పిచ్చి పట్టినట్టుగా తారక్ పైన విరుచుకుపడ్డాడు. గుద్దడము, చెంపదెబ్బ కొట్టడము, తోయడము, చేతికి చిక్కినంతగా కొట్టేశాడు. కానీ తారక్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన వివేక్ కోపం ఈ రోజే బయటపడాలి అని అతని మనసులో ఉన్న విషం మొత్తం ఖాళీ కావాలి అనుకున్నట్టుగానే కదలకుండా నిలబడ్డాడు. వివేక్ మళ్ళీ అతని ముఖం పైన, ఛాతి పైన గుద్దుతూనే ఉన్నాడు. అక్కడున్న వాళ్ళంతా షాక్తో అలా చూస్తూ నిలబడ్డారు. విక్కీ, చాలు అని భరత్ ముందుకి రావడానికి ప్రయత్నించగా తారక్ తన చెయ్యి ఎత్తి అతన్ని ఆపేశాడు. ఎవరు మధ్యలో రావద్దు అని గంభీరంగా అన్నాడు. వివేక్ కొడుతూనే ఉన్నాడు. కొద్దిసేపటికి కోపం కంటే బాధ ఎక్కువైపోయింది. కొడుతూ ఉన్న అతని చేతులు వణికిపోయాయి. చివరికి తారక్ షర్ట్ కాలర్ పట్టుకొని అతని ఛాతిపైన తలవాల్చి చిన్నపిల్లాల్లాగా గట్టిగా ఏడవసాగాడు. నా చెల్లిని ఎందుకు కాపాడలేకపోయావురా అంటూ వెక్కి ఏడ్చాడు. తారక్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా అతని భుజం పైన చేయి వేసి, సారీరా విక్కీ, నేను నిజంగానే విన్మయిని చెల్లిలాగే చూశాను. ఆమె మనసు అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆమె చనిపోవాలని మాత్రం నేను ఎప్పుడూ కోరుకోలేదు అని బరువెక్కిన గొంతుతో చెప్పాడు. ఆ మాటలు విన్న వివేక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతని జీవితాన్ని నాశనం చేసింది తారక్ కాదు, తన అపార్థం, తన ప్రతీకారమే అని మొదటిసారి అతనికి అర్థమవుతుంది. ఫామ్ హౌస్ ముందు కారు ఆగింది. తారక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారులో నుంచి దిగి లోపలికి వెళ్ళిపోయాడు. సాక్షి సైలెంట్గా అతని వెంటే నడిచింది. రూమ్లోకి వెళ్ళిన తారక్ బ్లేజర్ తీసేసి పడేస్తూ షర్ట్ బటన్స్ కూడా విప్పకుండా మంచం పైన కూర్చొని 2 చేతులతో తల పట్టుకొని కూర్చున్నాడు. అతని మనసులో మాత్రం ఒక్కటే తిరుగుతుంది, విన్నీ, వివేక్, నేను నిజంగా తప్పు చేశానా? ఆ ఆలోచన అతన్ని లోపల నుంచి చీల్చేస్తుంది. సాక్షి అతని దగ్గరికి నెమ్మదిగా వచ్చింది. అతని చేతుల మీద, మెడ మీద, ముఖం మీద వివేక్ కొట్టిన గాయాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని ముందు మోకాళ్ళ పైన కూర్చుంది. కాటన్పై మెడిసిన్ వేసి అతని గాయం మీద మెల్లగా తాకించింది. మెడిసిన్ తగలగానే తారక్ స్వల్పంగా ముఖం చిట్లించాడు. సార్, కొంచెం మండుతుంది, కొంచెం ఓపిక పట్టండి అని మెల్లగా అంది. అతను మాత్రం ఆమె వైపు కూడా చూడలేదు. ఆమె చేతులు మాత్రం ఎంతో జాగ్రత్తగా అతని ప్రతి గాయాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాయి.
ఒకచోట రక్తం కారుతూ ఉండడంతో ఆమె వేళ్లు స్వల్పంగా వణికాయి. ఇంతగా కొట్టించుకోవాల్సిన అవసరం ఏముంది సార్ అని బాధగా అడిగింది. అప్పుడు మొదటిసారి తారక్ ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళల్లో కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. వాడి బాధ నిజమే కదా సాక్షి, నేను విన్నీని చంపలేదు. కానీ నా వల్లే కదా ఆమె చనిపోయిందనే భావన ఇప్పుడు నన్ను వదలట్లేదు అని తలదించుకొని చెప్పాడు. సాక్షి వెంటనే అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. లేదు సార్, మీరు ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. మీరు ఆమెని చెల్లెలాగా చూశారు. అదే నిజం. ప్రేమని బలవంతంగా తిరిగి ఇవ్వలేం కదా అని మెల్లగా చెప్పింది. ఆ మాటలు విన్న తారక్ ఒక్కసారిగా ఆమెను చూశాడు. అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా అని అడిగాడు. సాక్షి చిన్నగా నవ్వింది. భార్య భర్తని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు సార్ అని చెప్పి అతని చేతిపై ఉన్న చిన్న గాయానికి బ్యాండేజ్ వేసింది. ఆ మాట విన్న తారక్ హృదయాన్ని తాకింది. ఎన్నో రోజుల తర్వాత అతని ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. ఆ నవ్వు చూసిన సాక్షి మనసుకి కూడా కాస్త ప్రశాంతత వచ్చింది. ఆకలిగా ఉందా సార్ అని అడిగింది. అతను తలూపాడు. లేదు అని. అబద్ధం చెప్తున్నారు, ఉదయం నుంచి ఏమీ తినలేదు అని చెప్పి లేవబోతూ ఉండగా తారక్ ఆమె మణికట్టుని పట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. వెళ్ళొద్దు అన్నాడు చాలా మెల్లగా. కొద్దిసేపు ఇలాగే నా దగ్గర ఉండు. ఆ మాటలో ఉన్న అలసట, ఒంటరితనం సాక్షి గుండెని కదిలించాయి. ఆమె మెల్లగా అతని పక్కనే కూర్చుంది. తారక్ తన తలను ఆమె భుజంపైన ఆనించాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇద్దరు. ఆ గదిలో సైలెన్స్ మాత్రమే ఉంది. కానీ ఆ సైలెన్స్లోని ఇద్దరి హృదయాలు ఒకరినొకరు మరింత దగ్గరగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాయి. సాక్షి సైలెంట్గా అతని గాయాలన్నిటికీ బ్యాండేజ్ వేసింది. ఆమె ప్రతి గాయంపై జాగ్రత్తగా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే తారక్ మాత్రం ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె కనురెప్పలు మెల్లగా కొట్టుకోవడం, గాయంపై ఊది నొప్పి తగ్గాలని చిన్నపిల్లలాగా ప్రయత్నించడం, ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ మమకారం అన్నీ చూస్తూ తన బాధ, కోపం, అలసట అన్నీ మర్చిపోయాడు. బ్యాండేజ్ పూర్తయ్యాక ఆమె లేవబోతూ ఉండగా అతను ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాగాడు. ఏ సాక్షి డార్లింగ్, 1 నెలగా నా కంటికి ఎందుకు కనిపించలేదు నువ్వు? నేను చూస్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను తప్పించుకుంటూ తిరిగావు. ఎందుకు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. సాక్షి పెదవి బిగించి మొహం చిట్లించి అతని చేతి నుండి తప్పించుకొని నిలబడింది. అయ్యో, నేను మర్చిపోయాను, మీతో మాట్లాడాలని నాకు అస్సలు అనిపించడం లేదు. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె కాసేపు మౌనంగా నిలబడి, ఆ రోజు మీరు భరత్ గారితో మాట్లాడిన మాటలు నేను విన్నాను. మీకు నా మనసు కాదు, నా శరీరం మీదే ఆశ ఉందని చెప్పారు. ఆ మాట గుర్తొస్తే ఇప్పటికీ నాకు అసహ్యంగానే అనిపిస్తుంది అంది బాధగా. తారక్ మెల్లగా నిష్ఠూరించాడు. అదేనా, నేనప్పుడు నిజంగానే అలా అనుకున్నాను. కానీ ప్రేమ మీద ఎప్పుడూ నమ్మకం లేదు. ఏ అమ్మాయిని చూసినా అలాంటి భావన కూడా రాలేదు అని చెప్పి ఆమెను మెల్లగా తన దగ్గరికి లాక్కున్నాడు. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం ఏదో జరుగుతుంది, ఎందుకో తెలియదు. నిన్ను చూస్తే నా మనసే నా మాట వినదు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ మృదువుగా చెప్పాడు. అంతే. సాక్షి కోపంగా పక్కనే ఉన్న దిండుని తీసుకొని, ఏమంటున్నారు మీరు? నా మీద ఆశ అంటూ అతనిపై గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. ఏ సాక్షి ఆగు, నొప్పిగా ఉంది, ప్లీజ్ కొట్టకు అంటూ తారక్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మాత్రం ఇంకా చెప్తారా అలాంటి మాటలు అంటూ కోపంగా దిండుతో మళ్ళీ మళ్ళీ కొట్టసాగింది. చివరికి తారక్ నవ్వుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. ఆమె ఆశ్చర్యంతో అతని ఛాతి పైన పడిపోయింది. ఎప్పుడైనా కొట్టడం ఆపుతావా అని ఆమె చెవిలో మెల్లగా అడుగుతూ ఆమెని గట్టిగా హత్తుకుని అలాగే మంచం పైన తన ఒడిలోకి తీసుకుని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి ఆశ్చర్యపోయారు చంద్రప్రసాద్ యాదవ్ గారు. తారక్, ఇదేంటి బ్యాండేజ్ అని ఆందోళనగా అడిగాడు. ఏం లేదు డాడ్, చిన్న యాక్సిడెంట్ అంతే అని నిర్లక్ష్యంగా చెప్పాడు తారక్. ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటావు కదా నువ్వు అని తలూపాడు. అంతలో కౌసల్య గారు ఫోన్ చేశారు. ఊరికి రావాలి అంటున్నారు. కులదేవత పూజుంది, నువ్వు సాక్షి ఇద్దరు కొద్ది రోజులు అక్కడే ఉండి రాండి అని చెప్పారు. తారక్ ఒక్కసారిగా సాక్షి వైపు చూశాడు. గత కొద్ది రోజులుగా జరిగిన సంఘటనల తర్వాత తనకి కాస్త మనశ్శాంతి అవసరమని అనిపించింది. సరే డాడ్ అని ఒప్పుకున్నాడు. ఆఫీస్ గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను నీ పిఏ చేతన్ చూసుకుంటాము అని చంద్రప్రసాద్ యాదవ్ గారు ధైర్యం చెప్పారు. తారక్ తలూపి సాక్షితో కలిసి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. వాళ్ళ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుందని ఆ ఇద్దరికీ ఇంకా తెలియలేదు. లక్ష్మీ అమ్మ, లక్ష్మీ అమ్మ, చిన్న యజమాని గారు వచ్చేశారు అంటూ ఇంటి పని మనిషి కెంచ పరిగెత్తుకుంటూ హాల్లో సోఫాలో కూర్చొని చిన్న బిడ్డతో ఆడుకుంటూ ఉన్న భాగ్యలక్ష్మిను పిలిచారు.
ఆ మాట వినగానే ఆనందంగా లేచిన భాగ్యలక్ష్మి ఇంటి ముందు వరండా దగ్గరికి వచ్చారు. అప్పటికే కారు ఆగింది. ముందుగా తారక్ దిగాడు. అతని వెంట సాక్షి కూడా కారులో నుంచి దిగింది. ఆ ఇద్దరిని కలిసి చూసిన భాగ్యలక్ష్మి ముఖం పైన ముసిముసి నవ్వు మెరిసింది. తారక్ వళ్ళు విరుచుకుంటూ చుట్టూ చూస్తూ ముందుకి నడవగా అతని వెనక్కి చీర కొంగుని కాస్త పైకెత్తుకుని నెమ్మదిగా నడిచింది సాక్షి. రామ్, సాక్షి ఇద్దరూ వచ్చేశారా? రాండి రాండి. మధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా అని ఆప్యాయంగా అడిగారు భాగ్యలక్ష్మి. అయ్యో నానమ్మ, మెల్లగా రాండి, అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? దారిలో ఎలాంటి ఇబ్బంది కాలేదు, అంతా బానే జరిగింది అంటూ నవ్వుతూ చెప్పాడు తారక్. అలా చెప్పి సాక్షి భుజం పైన చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. రా సాక్షి అని కొంచెం దూరంగా నిల్చుకొనున్న ఆమెను భాగ్యలక్ష్మి ప్రేమగా పిలిచారు. సాక్షి చిరునవ్వుతో దగ్గరికి వచ్చి వంగి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఎలా ఉన్నారు నానమ్మ అని తేనెలాగా తీయగా అడిగింది. ఆమె మృదువైన స్వరం వినగానే అక్కడున్న పనివాళ్ళంతా ఒక్కసారిగా ఆ జంట వైపు చూసి ఆనందంగా నవ్వుకున్నారు. బావున్నానమ్మా, నా మనవడు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూస్తుంటే నా మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ సాక్షి తలపైన ప్రేమగా చెయ్యి వేసి ఆశీర్వదించారు. చూసుకుంటున్నాడు కదా అంటూ సాక్షి చెంపను మెల్లగా తట్టి అడిగారు భాగ్యలక్ష్మి. సాక్షి తారక్ వైపు చూసింది. తారక్ మాత్రం షర్ట్లోని పై 2 బటన్స్ విప్పుకుంటూ అయ్యో ఎంత వేడిగా ఉంది అన్నట్టుగా ముఖం పెట్టాడు. అది చూసిన సాక్షి చిన్నగా నవ్వుకొని తలూపింది. ప్రేమ, హారతి ప్లేట్ తీసుకుని రామ్మా. వస్తున్నానమ్మమ్మ అంటూ గ్రీన్ అండ్ రెడ్ కలర్ సారీ కట్టుకొని 25 ఇయర్స్ ప్రేమ హారతి ప్లేట్తో వచ్చింది. నానమ్మ, ఇవన్నీ ఎందుకు అని తారక్ కొంచెం విసుగ్గా అడిగాడు. మొదటిసారి సాక్షితో కలిసి యాదవ్ ఇంటికి వస్తున్నావు. మా యాదవ్ వంశానికి కోడల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కదా అంటూ నవ్వుతూ ప్రేమాని హారతివ్వమని చెప్పారు. ప్రేమ హారతిచ్చి ప్లేట్ని పనిమనిషి చేతిలో పెట్టింది. తర్వాత గుమ్మం ముందు బియ్యంతో నింపిన పాత్రను ఉంచింది. సాక్షి కుడికాలతో ఆ పాత్రని మెల్లగా తొక్కి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎలా ఉన్నావు తారక్ అని 3 నెలల పాపని ఎత్తుకుని గదిలో నుంచి బయటకొచ్చిన ప్రమోద్ అడిగాడు. బావున్నానన్నయ్య, మీరందరూ ఎలా ఉన్నారు? ఇక్కడన్నీ బానే జరుగుతున్నాయా అని తారక్ పలకరించాడు. అవును, ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రమోద్ నవ్వాడు. అంతలో 3 నెలల పాప ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. ప్రేమ ఎంత సముదాయించినా గాని పాప ఏడుస్తూనే ఉంది. అది చూసిన సాక్షి ఇవ్వండి వదినా అంటూ ప్రేమ చేతిలోని పాపని తీసుకుని మెల్లగా ఉయ్యాల్లాగా ఊపింది. ఆశ్చర్యంగా కొద్ది క్షణాలలోనే పాప ఏడుపు ఆపేసింది. పెద్ద పెద్ద కళ్ళతో సాక్షిని చూస్తూ ఆమె మెడలో ఉన్న తాళిని తన చిన్న చిన్న వేళ్లతో పట్టుకుంటుంది. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారందరి ముఖాలలో చిన్న చిరునవ్వు మెరిసింది. సరే, మీరిద్దరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పై అంతస్తులో ఉన్న గది సాక్షిదే. కెంచా, సాక్షికి గది చూపించు. రామ్, నువ్వు నా గదికి రా అని భాగ్యలక్ష్మి అమ్మమ్మ గంభీరంగా చెప్పి ముందుకు నడిచారు. రాంటి చిన్నమ్మ గారు అని చెప్తూ కెంచా లగేజ్ తీసుకుని మెట్లు ఎక్కసాగాడు. వెళ్తూ ఒక్కసారి తారక్ వైపు చూసిన సాక్షి కూడా అతని వెంటే నడిచింది. నానమ్మ, నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను కదా, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు తారక్. భాగ్యలక్ష్మి ఒక్కసారిగా సాక్షి మెడవైపు చూశారు. తారక్, సాక్షి మెడలో ఇంకా పసుపు తాడుతో ఉన్న తాళే ఉంది. మంగళసూత్రం గొలుసు మార్చే కార్యక్రమం ఇంకా తనకి చెయ్యలేదా? తారక్ గొనుక్కుంటూ లేదు అని మాత్రమే చెప్పాడు. ఏదో ఆలోచనలో పడిన భాగ్యలక్ష్మి, సరే వెళ్ళి విశ్రాంతి తీసుకో, రేపు ఉదయం కులదేవత పూజకి వెళ్ళాలి అన్నారు. తారక్ గదిలోకి వెళ్ళేసరికి ప్రయాణం అలసటతో సాక్షి అప్పటికే గాఢంగా నిద్రపోయింది. అతను వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. ప్రేమ, నువ్వెళ్ళి బాబుతో ఉండు, వంట నింగి చేసేస్తుంది అని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న భాగ్యలక్ష్మి అన్నారు. పర్లేదమ్మమ్మ, బాబు నిద్రపోతూ ఉన్నాడు. తారక్ బాబుకి నా చేతి వంట అంటే చాలా ఇష్టం. ఆయన కోసం నాటుకోడి కూర చేస్తాను అని నవ్వుతూ ప్రేమ వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత సమయం అయిపోయింది. ఇంకా ఇద్దరు నిద్రలోనే ఉన్నట్టున్నారు. నింగి, కాఫీ తీసుకెళ్ళు, వాళ్ళిద్దరినీ లేపి రమ్మని చెప్పు, టిఫిన్ చెయ్యాలి అన్నారు భాగ్యలక్ష్మి. సరే లక్ష్మి అమ్మ అంటూ నింగి ట్రేలో 2 కాఫీ కప్పులు పెట్టుకొని స్టెప్స్ ఎక్కింది. గది తలుపు దగ్గరికి వెళ్ళి చిన్నదొర, చిన్నదొర అని పిలిచింది. ఆ పిలుపు వినగానే సాక్షి ఒక్కసారిగా మెలకు వచ్చి నిద్రలేచింది. డోర్ ఓపెన్ చేసిన సాక్షి ఎదుట నింగి నిలబడి ఉంది. హో, మీరు లేచారా చిన్నమ్మగారు? ఇది కాఫీ, త్వరగా తాగేసి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి రాండి, టిఫిన్ రెడీ అయ్యింది అని ట్రే అందించింది. సరే అక్క అని సాక్షి ట్రే తీసుకుని గదిలోకి వచ్చింది. తారక్ మాత్రం కాళ్ళు చాపుకొని నిటారుగా పడుకొని ఉన్నాడు. ఒక చెయ్యి ఛాతి మీద వేసుకొని నిద్రలో కూడా అదే గంభీరమైన ముఖం. ఇప్పుడు ఎలా లేపాలి అని మనసులో అనుకొని సార్, సార్ అని మెల్లగా పిలిచింది.
ఎలాంటి స్పందన లేకపోవడంతో అతని భుజాన్ని మెల్లగా తట్టి లేపడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన తారక్, ఏంటి నీ గోల, ప్రశాంతంగా కూడా పడుకోనివ్వవా అని చిరాగ్గా అన్నాడు. అతని మాటలకి సాక్షి చిన్నబోయి నిలబడిపోయింది. ఆమె ముఖం చూసిన తారక్ ఆవలిస్తూ, ఏమైంది అని అడిగాడు. అది కాఫీ ఇచ్చి వెళ్లారు, టిఫిన్ రెడీ అయిందని ఇద్దరిని కిందకి రమ్మంటున్నారు అని మెల్లగా చెప్పింది. గడియారం వైపు చూసిన తారక్, హో చాలా టైం అయిపోయిందా, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను కాఫీ తాగుతాను అని అక్కడే ఉన్న పెద్ద కిటికీ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చొని బయట ప్రకృతిని చూస్తూ కాఫీ తాగసాగాడు. అతను చెప్పినట్టుగానే సాక్షి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తారక్ వాష్రూంలోకి వెళ్ళిన తర్వాత ప్రయాణంలో వేసుకున్న చీర మార్చి సాధారణ నీలిరంగు చీర కట్టుకుని బయటకొచ్చింది. హో సాక్షి, వచ్చేసావా, బాగా విశ్రాంతి తీసుకున్నావా అమ్మా అని భాగ్యలక్ష్మి ప్రేమగా అడిగారు. హా నానమ్మ అని నవ్వుతూ చెప్పింది సాక్షి. అప్పుడే ఆమె చూపు భాగ్యలక్ష్మి ఒడిలో ఉన్న చిన్న బాబు పైన పడింది. బాబు పెద్ద పెద్ద కళ్ళతో సాక్షిని చూస్తూ ఉన్నాడు. ఆ చూపు చూసి సాక్షి కళ్ళల్లో మమత నిండిపోయింది. నానమ్మ, బాబుని నేను ఎత్తుకోవచ్చా అని ఆశగా అడిగింది. పిల్లలంటే సాక్షికి ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి భాగ్యలక్ష్మి చిరునవ్వు నవ్వుతూ, తీసుకో అమ్మా అని బాబుని ఆమె చేతిలో పెట్టారు. ఆ చిన్నారిని గుండెలకి హత్తుకొని సాక్షి ముద్దాడుతూ ఉండగా తారక్ ఎక్కడా అని అడిగింది. ఫ్రెష్ అవుతున్నాడమ్మా, ఇప్పుడే వస్తాడు అని భాగ్యలక్ష్మి చెప్పారు. మాట్లాడుతూనే ఉన్న సాక్షి చిన్నారి చేతిని పట్టుకుని ఆడించసాగింది. ఆమె ముఖంలో మెరిసిన మమతను చూసి భాగ్యలక్ష్మి చిరునవ్వు నవ్వారు. చూడమ్మా, ఇంట్లో ఇలా పిల్లలుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఆలస్యం చెయ్యకు, నువ్వు త్వరగా నాకొక మనవడినివ్వాలి. నా మనవడి చెవిలో చెప్పు, నాకొక బాబు కావాలి అని అంటూ సరదాగా అన్నారు. ఆ మాటలు విన్న సాక్షి సిగ్గుతో చెంపలు ఎర్రబడ్డాయి. ఒక్క క్షణంలోనే తన మనసు తెలియని మధురమైన ఊహల్లోకి జారిపోయింది. అప్పుడే బయట నుండి ఊరి పెద్దలు భాగ్యలక్ష్మిని పిలవడంతో మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అంటూ ఆమె బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఆ మాటలన్నీ సైలెంట్గా వింటూ నిలబడ్డ తారక్ మెల్లగా వచ్చి సాక్షి పక్కనే కూర్చున్నాడు. బాబు సాక్షి తాలితో ఆడుకుంటూ లాగుతూ ఉండగా ఆమెకు మాత్రం ఆమె వైపు ఏమాత్రం ధ్యాస లేదు. చీర కొంగు మధ్య నుండి కనిపిస్తూ ఉన్న ఆమె నడుము పక్కన చిన్న పుట్టుమచ్చ మాత్రం తారక్ చూపుని పూర్తిగా బంధించింది. చుట్టూ ఎవరూ లేరని చూసుకుని మెల్లగా ఆమె నడుమును గిల్లాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సాక్షి బాబుని మరింత గట్టిగా హత్తుకుని పక్కకు తిరిగి చూసింది. కాలు మీద కాలేసుకొని అమాయకంగా కూర్చొనున్న తారక్ కనిపించాడు. ఓయ్ సాక్షి డార్లింగ్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా చేస్తున్నావా? నానమ్మ చెప్పిన విషయం గురించి ప్లాన్ చేద్దామా అని కన్ను కొడుతూ చిలిపిగా అడిగాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ మరోసారి ఆమె నడుము పైన మెల్లగా చేయి చాచి బయటకు వెళ్ళిపోయాడు. తారక్ వెళ్ళిన వైపే చూస్తూ నిలిచిపోయిన సాక్షి మనసులో మాత్రం బాధ కలిగిన ఆలోచన మెదిలింది. ఆయనకి నా శరీరం పైనే కోరిక, అంతే కదా. నిన్ను నేను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమించుంటే ఎంత బాగుండేది. ఆ ఆలోచనతోనే ఆమె గుండె మౌనంగా ఒక నిష్టూర్పు విడిచింది. మధ్యాహ్నం భోజనం అయ్యాక భాగ్యలక్ష్మి సాక్షిని తన గదికి పిలిచారు. ఒక పెద్ద బాక్స్ ఆమె చేతిలో పెట్టి, తీసుకో అమ్మ సాక్షి, ఇందులో నీకోసం అన్నీ సిద్ధం చేశాను. రేపు మన కులదేవత పూజుంది. ఈ చీరతో పాటు ఇందులో ఉన్న నగలు, వస్త్రాలు అన్నీ వేసుకొని అందంగా రెడీ అవ్వాలి, సరేనా అని ప్రేమగా చెప్పి, ఇప్పుడు వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకో అంటూ ఆమెని పంపించారు. సాక్షి గదిలోకి వెళ్ళేసరికి తారక్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. ఆమెను చూసి, ఇక్కడికి రా, ఈ ఈమెయిల్స్ అన్నీ చెక్ చేయి, ఈ ఫైల్స్ స్టడీ చేసి చేతన్కి మెయిల్ పంపించు అని చెప్పి ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. తాను ఇంకా కోపంగా ఉండడంతో ఆమెను సమాధానపరచడానికి వెళ్ళాడు. 1 or 2 hours తర్వాత తిరిగి గదిలోకి వచ్చిన తారక్ ముఖంలో ఏదో తెలియని బాధ కనిపించింది. ఏమీ మాట్లాడకుండా నేరుగా మంచం పైకి వెళ్ళి పడుకున్నాడు. కళ్ళని కూడా ముయ్యకుండా ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయి పైకప్పుపై చూస్తూ ఉన్నాడు. తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న సాక్షి ల్యాప్టాప్ అంతా క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి మంచం పైన పడుకుంది. అతని వైపు తిరిగి చూడగా ఇంకా ఏదో గంభీరమైన ఆలోచనలోనే మునిగిపోయి ఉన్నాడు. చిన్నగా నిష్ఠూరించి అతనికి వీపు చూపిస్తూ పడుకుంది. అప్పుడే తారక్ మెల్లగా ఆమెని వెనక నుండి తన చేతులతో లాక్కున్నాడు. సార్ వదలండి, ఏం చేస్తున్నారు అని భయంగా అతని చేతిని ఆపడానికి ప్రయత్నించింది. తారక్ మాత్రం సైలెంట్గా, సాక్షి ప్లీజ్ కొద్దిసేపు ఏమీ మాట్లాడుకో అని మెల్లగా అన్నాడు. అతని స్వరంలో ఉన్న బాధను గమనించిన సాక్షి ఇక ప్రతిఘటించడం మానేసింది. మెల్లగా అతని వైపు తిరిగి చూసింది. ఆమె తిరిగిన వెంటనే తారక్ తన తలను ఆమె గుండెలపైన ఆనించి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఆ క్షణంలో అతనికి కావాల్సింది ప్రేమ కాదు, శాంతి మాత్రమే అని సాక్షికి అర్థమైంది. ఊపిరి బిగబట్టి సైలెంట్గా పడుకుంది సాక్షి. అతన్ని దూరం చెయ్యకుండా, ఇదంతా ఏంటి సార్, ఎందుకు నాకు ఇంత దగ్గర అవుతున్నారు? ప్లీజ్ సార్, నాకింత దగ్గర కావద్దు. తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తే నాకు చాలా బాధగా ఉంటుంది అని మెల్లగా చెప్పింది.
ఆ మాటలు చెప్పగానే ఒక చేత్తో తన నోటిని మూసుకొని సైలెంట్‌గా ఏడుస్తూ నిద్దరలోకి జారుకుంది. మరో చేత్తో మాత్రం తారక్ తలను మెల్లగా నిమురుతూనే ఉంది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఇద్దరూ సిద్ధమై కులదేవత ఆలయానికి వెళ్లారు. పూజ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక భాగ్యలక్ష్మి పూజారితో ఏదో చెప్పగానే 2 పీటలు సిద్ధం చేసి మీరిద్దరు వచ్చి కూర్చోండి అన్నారు. తారక్ సాక్షి ఇద్దరు పీటల మీద కూర్చున్నారు. తారక్ ఆమె వైపు చూడగా అదే సమయంలో గందరగోళంగా సాక్షి కూడా అతని వైపే చూసింది. అప్పుడు తారక్ పసుపు తాడిని తీసేసి ఈ మాంగళ్య గొలుసుని నీ భార్య మెడలో వెయ్యండి అని పూజారి చెప్పాడు. సరే అంటూ తారక్ తలూపాడు. సాక్షి మెడవైపు చెయ్యి వేసి పసుపు తాడిని విప్పబోతూ ఉండగా భయంతో సాక్షి వెంటనే అతని చేతిని పట్టుకుంది. ఆ దృశ్యం చూసిన అక్కడున్న వారంతా చిరునవ్వు నవ్వారు. అయ్యో, భర్త మీద ఈ అమ్మాయికి ఎంత ప్రేమో చూడండి అంటూ సరదాగా ఆట పట్టించారు. ఆ మాటలు విన్న ఆడవాళ్ళు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉన్నారు. భాగ్యలక్ష్మి చిరునవ్వుతో సాక్షి తల నిమురుతూ ఏం లేదమ్మా, ఇది మాంగళ్యహారం ధరించే శాస్త్రం అని ప్రేమగా చెప్పింది. తారక్ మాత్రం ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె మెడలో ఉన్న పసుపు తాడిని తీసేసి మాంగళ్యహారాన్ని తన చేతులతో ధరింపచేశాడు. ఆ తర్వాత పసుపు తాడిని తన చేత్తో పట్టుకున్నాడు. ముత్తైదులందరూ ఇద్దరికీ అక్షంతలు చల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తారక్ ఆ చెట్టుకి పసుపు తాడు కట్టండి అని పూజారి చెప్పడంతో ఆయన చెప్పినట్టుగానే వెళ్లి కట్టాడు. పూజంతా పూర్తయి ఇంటికి చేరే సమయానికి రాత్రి అయిపోయింది. ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత ప్రమోద్ ఒక పంచా చొక్కా తీసుకొచ్చి తారక్ చేతిలో పెట్టి వెళ్ళి రెడీ అవ్వు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇక ప్రేమ సాక్షిని అందంగా అలంకరించింది. ఆమెను గది ముందు వరకు తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా ఏంటి అన్నట్టుగా ఆశ్చర్యంగా లోపలికి అడుగుపెట్టిన సాక్షి గది మొత్తం పూలతో దీపాలతో అలంకరించి ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పుడే వెనక నుంచి దగ్గిన శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. పంచెను పైకి కట్టుకుంటూ చిరునవ్వుతో తన వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్న తారక్ కనిపించాడు. చూడు సాక్షి, మన నానమ్మ ఎంత ఫాస్టో! మన కోసం ఫస్ట్ నైట్ కాదు, సెకండ్ నైట్ కూడా ఇలా ఘనంగా రెడీ చేసింది అంటూ సరదాగా అన్నాడు. అలా చెప్పి ఆమె చేతిలో ఉన్న పాలు గ్లాస్ తీసుకొని ఒక గుక్క తాగి నాలుకతో తన పెదాన్ని తడుపుకుంటూ ఆమె వైపు కన్ను కొట్టాడు. సాక్షి తెలియకుండానే భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. అంతలోనే తారక్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపు లాక్కున్నాడు. నేను మాత్రం నానమ్మ మాటని చాలా సీరియస్గా తీసుకున్నాను. ఈ రోజు నువ్వు పూర్తిగా నాకు కావాలి అని ఆమె చెవికి దగ్గరగా గుసగుసలాడి ఆమె చెవిపైన ముద్దు పెట్టాడు. సాక్షి వెంటనే అతన్ని బలంగా తోసేసింది. చూడండి, ఇదంతా వద్దు ప్లీజ్. మన ఇద్దరం ఎప్పటికీ ఒకటి కాలేము. ఇది నా స్థానం కాదు, నా కర్తవ్యం. సమాజం ముందు మీ భార్యగా ఉండడమే నా బాధ్యత, అంతే. దానికి మించి నాకు ఎలాంటి అర్హత లేదు. దయచేసి నన్ను ఇలా బాధ పెట్టొద్దు అంటూ ఏడుస్తూ నేలపైన కూర్చుంది. ఆమె ఎదురుగా మోకాలపైన కూర్చున్న తారక్ ఆమె చెంపల్ని పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారు? చెప్పు అని కోపంగా అడిగాడు. సాక్షి సైలెంట్గా తలదించుకుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఒక మాట బాగా విను. ఈ జన్మలో నాకు నువ్వు, నీకు నేను. మనిద్దరి మధ్య ఇంకెవ్వరూ రారు. జీవితాంతం నీ మీద హక్కు నాకే ఉంటుంది. నీకు ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటలన్నీ మర్చిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని దృఢంగా చెప్పాడు. కళ్ళల్లో నీళ్లు నిండిన సాక్షి అతని కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అడిగింది. నా పైన మీకు ప్రేముందా సార్? తారక్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లేదు అని తలూపాడు. ఆ సమాధానం విన్న సాక్షి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అయితే నా శరీరం పైనే కదా మీ కోరిక? సరే, మీ కోరిక తీర్చుకోండి అని చెప్పి తన చీర పల్లోని భుజం మీద నుండి జారవిర్చింది. తారక్ ఒక్కసారిగా అరిచాడు. అవును, నీ మీద నాకు ఆకర్షణ ఉంది, అది నిజం. ప్రేమ ప్రేమ అంటూ చెప్పేదంతా అబద్ధమే. నువ్వు నాకు కావాలి అంతే అంటూ ఆవేశంగా గోడని గుద్దాడు. సాక్షి మాత్రం కళ్ళల్లో నుండి ఆగకుండా జారుతూ ఉన్న కన్నీళ్లతో అతని ముందే సైలెంట్గా నిలబడి ఉంది. ఆమె బాధను చూసిన తారక్ ఒక్క క్షణం మాట రాక ఆమె వైపు చూశాడు. అతని చూపు మాత్రం ఆమె వైపు ఎత్తి చూడలేదు. నేలపైన పడిపోయిన చీర పల్లుని తీసి ఆమె పైకి విసిరేశాడు. ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. కళ్ళని గట్టిగా మూసుకొని నిలబడి ఉన్న సాక్షి అతని ప్రవర్తన చూసి నెమ్మదిగా నిష్ఠూరించింది. చీర సరిచేసుకొని సైలెంట్గా నేలపైన పడుకుంది. కొద్దిసేపటి తర్వాత తారక్ లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఏమీ మాట్లాడకుండా ఆమెను చేతుల్లోకి తీసుకుని మంచం పైన పడుకోబెట్టాడు. తన చెయ్యిని ఆమె నడుము చుట్టూ వేసుకొని అలాగే పక్కనే పడుకున్నాడు. అతని వైపు కాకుండా మరోవైపు తిరిగి పడుకున్న సాక్షి పెదాలపైన తెలియకుండానే ఒక చిన్న నవ్వు మెరిసింది. ఎప్పుడో ఒకరోజు తనను తాను పూర్తిగా అతనికి అర్పించుకునే రోజు వస్తుందని ఆమె మనసు సైలెంట్గా నమ్ముతుంది. అది తనకి తెలియకపోయినా ఆమె ప్రేమ మాత్రం ప్రతిరోజు మరింత లోతుగా మారిపోతుంది. మరుసటి రోజు నుంచి తారక్ పూర్తిగా మారిపోయాడు.
ఇంతకు ముందులాగా సాక్షిని ఆట పట్టించడం లేదు, అల్లరి చేయడం లేదు, చిలిపిగా మాట్లాడడం లేదు. అన్నీ ఒక్కసారిగా ఆపేశాడు. ఆమెతో అవసరమైన మాట తప్ప మరే మాట మాట్లాడకుండా దూరంగా ఉండసాగాడు. ఇలా ఇద్దరి మధ్య మౌనం పెరుగుతూ చిన్న అలక పెద్ద దూరంగా మారింది. సాక్షి కొన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా తారక్ ఆమె ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడు. వారం రోజులుగా ఇదంతా గమనిస్తూ ఉన్న భాగ్యలక్ష్మి ఒకరోజు తారక్ని పిలిచింది. సాక్షిని తీసుకొని మన ఫామ్ హౌస్ వెళ్ళిరా, కొంచెం తిరిగి రాండి, మీ ఇద్దరికి మార్పు వస్తుంది అని చెప్పింది. నేను వెళ్ళను అని మొండిగా చెప్పాడు తారక్. వెంటనే భాగ్యలక్ష్మి అతని కళ్ళల్లోకి చూస్తూ నా మాటకి ఇంకా విలువుందా లేదా అని ప్రశ్నించింది. అంతే. తారక్ నిష్ఠూరించి సరే ఆమెని రెడీ అవ్వమని చెప్పండి అని బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. భాగ్యలక్ష్మి సాక్షిని పిలిచి వెళ్ళమ్మా, మన తోటలు పొలాలు అన్నీ చూసిరండి, ఫామ్ హౌస్లో ఈరోజు రేపు ఉండిరండి, అంతకంటే ముఖ్యంగా తారక్ మనసులో ఉన్న ఈ అలకను కరిగించి తీసుకొనిరా అని ప్రేమగా చెప్పి ఆమెను తారక్ దగ్గరికి పంపించింది. బుల్లెట్ బైక్ స్టార్ట్ చేసిన తారక్ గట్టిగా హారన్ కొట్టాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన సాక్షి నెమ్మదిగా వచ్చి అతని భుజాన్ని పట్టుకుని వెనకే కూర్చుంది. కొద్దిసేపటికి ఇద్దరు తోటలు పొలాల దగ్గరికి చేరుకున్నారు. తారక్ ముందుగా నడుస్తూ వెళ్తూ ఉంటే ఎండ వేడికి చెమటలు కారుస్తూ సాక్షి అతని వెనకే నడిచింది. అక్కడ పనిచేస్తున్న మహిళలు వాళ్ళని చూసి నవ్వుతూ చిన్న యజమాని గారు, మీ అమ్మాయి చాలా అలసిపోయింది, ఈ ఎండలో నడుస్తుంది కదా పాపం, ఒక లేత కొబ్బరికాయ నీళ్లు తాగించండి అన్నారు. తారక్ ఒక్కసారిగా సాక్షి వైపు చూశాడు. తర్వాత చుట్టూ చూసి మళ్ళీ ఎక్కడా అని అడిగాడు. అయ్యో, వాళ్ళంతా వేరే వైపు పనికి వెళ్లారు చిన్నయ్య గారు అని వాళ్ళు చెప్పగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనే పంచను బిగించి చురుక్కున కొబ్బరి చెట్టు ఎక్కేశాడు. ఆ విషయం చూసి సాక్షి ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. అరే, మీకు ఇవన్నీ కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అడిగింది. తారక్ మాత్రం సమాధానం చెప్పలేదు. కొన్ని లేత కొబ్బరికాయలు కిందకు దించి కత్తితో ఒకదాన్ని చాకచక్యంగా కోసి ఆమె చేతిలో పెట్టాడు. తాగు అని ఒక మాట మాత్రమే అన్నాడు. కొబ్బరికాయని చేతిలో పట్టుకున్న సాక్షి అతనిని అమాయకంగా చూస్తూ స్ట్రా అని మెల్లగా అడిగింది. తారక్ నిష్ఠూరించాడు. చూడు, ఇక్కడ అవేమీ దొరకవు, అలాగే తాగు అన్నాడు. సరే అని తలూపిన సాక్షి కొబ్బరికాయని ఎత్తి తాగబోయింది. కాని ఎలా తాగాలో తెలియక నీళ్లు మొత్తం తన ముఖం మీద దుస్తుల మీద పోసుకుంది. అది చూసిన తారక్ అసహనంగా అయ్యో దేవుడా, కొబ్బరి నీళ్లు కూడా తాగడం రాదా నీకు అని ఆమె చేతిలోని కొబ్బరికాయని తీసుకొని ఆమె పెదాల దగ్గరికి పెట్టి ఇప్పుడు తాగు అని నెమ్మదిగా చెప్పాడు. సాక్షి అతని కళ్ళల్లోకి చూస్తూ చిన్న చిన్నగా గుటికలు వేస్తూ కొబ్బరి నీళ్లు తాగింది. ఆమె తాగి పూర్తి చేసే వరకు తారక్ అలాగే పట్టుకొని నిలబడి ఉన్నాడు. తర్వాత ఖాళీ కొబ్బరికాయని పక్కన పడేసి ఈ రోజు ఇక్కడే ఉంటాం, రేపు ఉదయం ఇంటికి వెళ్దాము, రా వెళ్దాం ఫామ్ హౌస్కి అని ముందుకు నడిచాడు. సాక్షి సైలెంట్గా అతను వెనకాలే నడిచింది. అప్పుడే ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. చినుకులు మెల్లగా నీళ్లను తాకడం ప్రారంభించాయి. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వారి మధ్య మాటలు లేకపోయినా ఆ చినుకులు మాత్రం వారి మౌనాన్ని నెమ్మదిగా కరిగించడం మొదలుపెట్టాయి. నానమ్మ చెప్పినట్టుగానే తోటలు పొలాలు అన్నీ చూసుకుంటూ తిరిగారు. అంతలోనే ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయి చినుకులు జారడం మొదలయ్యింది. మొదట మెల్లగా పడిన వాన కొన్ని క్షణాలలోనే జోరుగా అందుకుంది. వర్షం ఎక్కువ కావడంతో ఇద్దరు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద చెట్టు కిందకి చేరుకున్నారు. చలికి వణికిపోతూ ఉన్న సాక్షి చీర కొంగుని ఒంటి నిండా కప్పుకొని నిలబడి ఉంది. ఆమె వణుకుతూ ఉన్న తీరు చూసిన తారక్ మాట్లాడకుండా ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. అంతలోనే ధామ్ అని పెద్ద శబ్దంతో చెట్టు కొమ్మ కింద పడిపోయింది. తారక్ వెంటనే అప్రమత్తమయ్యి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, రా ఫామ్ హౌస్కి వెళ్దామని చెప్పి ఆమె చేతిని పట్టుకున్నాడు. సాక్షి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనితో పాటు పరిగెత్తింది. ఫామ్ హౌస్కి చేరేసరికి ఇద్దరు పూర్తిగా వర్షంలో తడిసి ముద్దయ్యారు. వందల ఎకరాల తోట మధ్యలో ఆ ఒక్క ఇల్లు మాత్రమే ఒంటరిగా నిలబడి ఉంది. పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మించిన ఆ పల్లెటూరు ఇల్లు సాదాసీదాగా ఉన్నా చూడగానే మనసు ఆకట్టుకునే అందంతో మెరిసిపోతుంది. రా అని చెప్పి తారక్ ఫామ్ హౌస్లో అడుగుపెట్టాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఇక్కడే ఉంటూ కరెంట్ లేదనుకుంటా, ఈ వర్షం వల్లే అయ్యుంటుంది, నేను వెళ్ళి ఏమైనా ఉందేమో చూస్తాను అన్నాడు. సార్ 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 నేను కూడా వస్తాను, నాకు చాలా భయంగా ఉంది అని సాక్షి మెల్లగా భయంతో చెప్పింది. సరేరా అని చెప్పి ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఆమెను వెంట తీసుకెళ్లాడు. కానీ కొన్ని అడుగులు వెయ్యగానే ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే ఆఫ్ అవ్వాలా అని అసహనంగా అన్నాడు తారక్. బయట నుండి వస్తున్న చంద్రుడి మసక వెలుతురులో దారి చూసుకుంటూ ఇద్దరు వంటగది వైపు వెళ్లారు. అక్కడ ఒక మూలన అగ్గిపెట్టి కనిపించడంతో తారక్ దాన్ని తీసుకుని గది వైపు నడిచాడు. అప్పుడే వెనక పెరట వైపు నుండి ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న తారక్ వెంటనే ఆ దిశగా వెళ్ళబోతూ ఉండగా సాక్షి భయంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది.
సార్ వద్దు సార్, అక్కడికి వెళ్ళొద్దు. ఏదైనా అడవి జంతువు ఉంటే రాండి గదిలోకి వెళ్దాం. మన దగ్గర కొవ్వొత్తి, అగ్గిపెట్టి ఉన్నాయి కదా అని వణుకుతూ ఉన్న స్వరంతో అతని చేతిని వదలకుండా చెప్పింది. అయ్యో లూజు, అటుపో, భయపడుతూ నన్ను కూడా చంపేస్తావా? ఇక్కడ ఎలాంటి అడవి జంతువులు ఉండవు అన్నాడు తారక్. సార్ సార్ వద్దు సార్, ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఈ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. బావి లేదంటే నీటి తొట్టి ఏదైనా ఉంటే ప్రమాదం, పైగా వర్షం కూడా ఎక్కువ అవుతుంది అని సాక్షి భయంగా చెప్పింది. చూడు, నా తల తినకు అని విసుగ్గా ముందుకు అడుగు వెయ్యగానే దామ్ అని నేరుగా నీటి తొట్టిలో పడిపోయాడు. ఆ శబ్దానికి సాక్షి కళ్ళను గట్టిగా మూసుకొని భయంతో వెనక్కి దూకింది. కొద్దిసేపటి తర్వాత ఒక కన్ను మాత్రమే తెరిచి చూసింది. నీటి తొట్టిలో నుంచి పూర్తిగా తడిసి కోపంగా తనని చూస్తూ పైకి లేస్తూ ఉన్న తారక్ కనిపించాడు. చి, నీదేం నోరు, ఈడియట్ అని అతను చిరాగ్గా అన్నాడు. చెయ్యివ్వు, చలికి గడ్డగట్టిపోతున్నాను. నేను చెప్పాను కదా వెళ్ళొద్దు అని, నా మాట విన్నారా అంటూ సాక్షి అతనికి చెయ్యందించి పైకి లేపింది. పైకి వచ్చిన తారక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేగంగా ఫామ్ హౌస్ వైపు నడిచాడు. సార్ ఆగండి, నేను కూడా వస్తాను అంటూ సాక్షి పరిగెత్తి అతని వెంట వెళ్ళింది. ఇద్దరు గదిలోకి చేరగానే అక్కడున్న కొవ్వొత్తి వెలిగించి పాతకాలపు టేబుల్ పైన పెట్టింది. ఆమె వెనక్కి తిరిగే లోపే తారక్ తన తడిసిన షర్ట్ని విప్పేసి ఒళ్ళంతా తుడుచుకుంటూ చలికి వణికిపోతూ ఉన్నాడు. పళ్ళు కొరికేంత చలిగా ఉండడంతో మంచం పైన పడుకొని దుప్పటి కప్పుకున్నాడు. సాక్షి అక్కడున్న పాత అల్మారా తెరిచింది. కొవ్వొత్తి వెలుగులో ఒక్కో అల్మారా చూస్తూ తనకి ఉపయోగపడే వస్తువులు ఏమైనా కనిపిస్తాయేమో అని చూసింది. బయట నుంచి వీస్తూ ఉన్న చల్లటి గాలికి ఆమె కూడా వణికిపోతూ ఉంది. మరో అల్మారా ఓపెన్ చేసి చూడగా అందులో 2 పాత చీరలు, ఒక పంచా కనిపించాయి. హమ్మయ్య, కనీసం ఇవైనా దొరికాయి అని ఊపిరి పీల్చుకుని తన కోసం ఒక చీర, తారక్ కోసం ఒక పంచా తీసుకుని మంచం దగ్గరికి వచ్చింది. సాక్షి, మా తారక్ చెయ్యి ఎప్పటికీ వదలవు కదా? నాకు తెలుసు అతను చాలా ఊరట మనిషి, కానీ నువ్వు అతన్ని అర్థం చేసుకుని నెమ్మదిగా చెప్పాలి. మొదట కోపడతాడు, కానీ ఒకరోజు తన అహంకారాన్ని పక్కన పెట్టి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. అతని కళ్ళల్లో నీ మీద ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను ఎలా బయటపెట్టాలో అతనికి తెలియదు. అతనికి ఎలాంటి కష్టం వచ్చినా నువ్వే అతనికి అండగా నిలుస్తావు కదా. ఎందుకంటే మా గురువుగారు ఒక మాట చెప్పారు. తారక్ జీవితంలో వెలుగై వచ్చే అమ్మాయి అతని ప్రాణాన్నే కాదు, అతని మనసుని కూడా కాపాడుతుంది అని. ఆ అమ్మాయి నువ్వేనని నాకు మొదటి రోజే అర్థమయ్యింది. సైలెంట్గా నిలబడి ఉన్న తారక్ వైపు సాక్షి చూస్తూ ఉండిపోయింది. బయట వర్షపు చినుకులు కిటికీ పైన టపటపా మోగుతూ ఉన్నాయి. ఆ శబ్దం తప్ప ఆ గదిలో ఇంకేమీ వినిపించడం లేదు. కొద్దిసేపటి తర్వాత తారక్ మెల్లగా ఆమె వైపు తిరిగాడు. నన్నెందుకు కాపాడావు సాక్షి అని అతని గొంతు బరువెక్కింది. నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నీకు కూడా ఏదైనా జరిగేది. సాక్షి చిన్నగా నవ్వింది. మీకేదైనా అయితే నేనిచ్చిన మాట తప్పినట్టు అవుతుంది సార్. ఏ మాట? లక్ష్మీ అమ్మమ్మకి ఇచ్చిన మాట. తారక్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. సాక్షి నెమ్మదిగా చెప్పింది. మిమ్మల్ని ఎప్పుడూ వదలను, ఎంత కష్టమైనా మీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చాను. ఆ మాట విన్న తారక్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. అతని కళ్ళల్లో మొదటిసారి పశ్చాత్తాపం కనిపించింది. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా. సాక్షి ఏమీ మాట్లాడలేదు. తల మాత్రం మెల్లగా వంచింది. నువ్వు ఏడుస్తూ ఉంటే కూడా నేను నా మొండితనాన్నే నిజమనుకున్నాను. నీ మనసు గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. క్షమించు సాక్షి. ఆ చివరి మాట అతని నోటి నుంచి ఎంత కష్టంగా బయటపడిందో సాక్షి ఒక్కసారిగా అతని వైపు చూసింది. మీరు క్షమాపణ అడిగితే నాకు ఇంకా బాధగా ఉంటుంది సార్. ఎందుకు? మీరు బాధపడడం నేను చూడలేను. తారక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూనే ఉన్నాడు. అతని గుండెల్లో ఏదో కొత్త భావన నెమ్మదిగా మొలకెత్తుతూ ఉంది. అది ప్రేమని అతను ఇంకా ఒప్పుకోలేకపోతున్నాడు. అప్పుడే బయట పెద్దగా ఉరుము మోగింది. సాక్షి తెలియకుండానే ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని దగ్గరికి చేరుకుంది. తారక్ సహజంగానే ఆమె భుజాలపైన చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఈసారి ఆమెని విడిచిపెట్టలేదు. కొన్ని క్షణాలు ఇద్దరు అలాగే నిలబడ్డారు. బయట వర్షం మరింత జోరుగా కురుస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని తారక్ స్వరమే చెడగొట్టింది. సాక్షి, నువ్వు నా జీవితంలోకి రాకపోయుంటే నేను ఎప్పటికీ మనిషిని కాదేమో. సాక్షి చిరునవ్వు నవ్వింది. అయితే ఇప్పుడు అయ్యారా? తారక్ కూడా చాలా రోజుల తర్వాత చిన్నగా నవ్వాడు. అది ఇంకా తెలియదు, కానీ నీకు దూరంగా ఉండడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ మాట విన్న సాక్షి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అయినా బయటికి ఏమీ చూపించలేదు. చలి ఇంకా తగ్గలేదు సార్, వెళ్ళి పడుకుందాం.
తారక్ తలూపాడు. ఇద్దరూ మళ్ళీ మంచం దగ్గరికొచ్చారు. ఈసారి ఇద్దరి మధ్య దూరమున్నా మనసుల మధ్య దూరం మాత్రం కొంచెం తగ్గిపోయింది. తిరిగి మంచం మీద నుండి లేచి నిలబడిన సాక్షి తనకు వెన్ను చూపిస్తూ చీరని సరిచేసుకుంటూ ఉంది. వెనక నుండి సైలెంట్గా దగ్గరికి వచ్చిన తారక్ ఆమె వీపు నిండా పరుచుకొనున్న జుట్టుని మెల్లగా పక్కకు జరిపాడు. క్షణంపాటు ఆమెను చూస్తూ నిలబడి ఆమె వీపు పైన మృదువుగా ఒక ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి సాక్షి కళ్ళు మూసుకుంది. మాటలేమీ లేకుండా ఆ క్షణాన్ని మనసారా స్వీకరించింది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసుకుని గట్టిగా హత్తుకుంది. తారక్ కూడా ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపు దగ్గరగా లాక్కున్నాడు. ఒకరినొకరు చూసుకుంటూ ఎన్నో రోజులుగా చెప్పుకోలేని భావాలు వారి కళ్ళల్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె వణుకుతూ ఉన్న పెదాలపై అతను ఎంతో మృదువుగా తన పెదాలను ఆనించాడు. సాక్షి అతని భుజాన్ని గట్టిగా పట్టుకొని అతని ఆలింగనంలో కరిగిపోయింది. తారక్ ఆమెను జాగ్రత్తగా ఎత్తుకొని మంచం మీద కూర్చోపెట్టాడు. ఆమె ముఖాన్ని, కళ్ళని, నుదుటిని ప్రేమగా చూస్తూ ఎంతో అపురూపమైన చిరునవ్వు నవ్వాడు. అతని చూపులో మొదటిసారి కేవలం ఆకర్షణ కాదు, ఆప్యాయత, ఆరాధన, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. ఆ క్షణం నుంచి వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకొని జీవితాంతం కలిసి నడవాలి అని సైలెంట్గా మనసులోనే మాటిచ్చుకున్నారు. ఆ రాత్రి వారి దాంపత్య జీవితం నిజమైన నమ్మకం, అనురాగం, పరస్పర అంగీకారంతో ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. ఆపకు సాక్షి నన్ను అని గుసగుసలాడుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక మాట చెప్పు అంటూ ఆమె వేళ్లను తన వేళ్లల్లోకి పెనవేసుకున్నాడు. సిగ్గుతో గాజులు మోగుతూ ఉన్నాయి. మంచం మీద చెమట చినుకులు జారుతూ ఉన్నాయి. వెచ్చని ఊపిరి ఇద్దరి మధ్య కలిసిపోతుంది. దీపం కూడా మసకబారుతూ ఆ క్షణాన్ని సాక్షిగా నిలిచింది. ఒక్కసారిగా నిశ్శబ్దం, మరోసారి తీయని అలక. ఇంత అందమైన కలయికను ప్రేమే సృష్టించగలదు. ఏమిటో మాటలే ముద్దాడుతూ ఉన్నాయి. ఒకటి ఇంద్రధనసు, మరొకటి వానమేఘం. ఎలా కలిసిపోయాయో, ఎంత అందంగా ఒకటయ్యాయో భావాలు ఇంకా చెప్పలేని మాటలుగా మిగిలిపోయాయి. వారి కలయిక చివరి క్షణానికి చేరుకోగానే ఇద్దరి గుండెల్లో లబ్ డబ్ లబ్ డబ్ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. తారక్ ఆమె నుదుటిపైన దీర్ఘంగా ఒక ముద్దు పెట్టి ఆమెను తన హృదయంలో శాశ్వతంగా కలుపుకున్నట్టుగా గట్టిగా హత్తుకున్నాడు. అన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా అయిన తర్వాత ఆమెకి కొద్దిగా దూరంగా జరిగి ఇద్దరికీ ఒకే దుప్పటి కప్పి మళ్ళీ ఆమెను తన కౌగిల్లోకి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. తారక్ ముందు నుంచి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకే నిలబడ్డాడు. సాక్షి చేతులు కట్టుకుని సైలెంట్గా నిలబడి ఉంది. గదిలో ఇద్దరి ఊపిరి శబ్దమే వినిపిస్తుంది. అతడు మెల్లగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి వెనక నుంచి హత్తుకున్నాడు. ఆ హత్తులో నిన్నటి వరకు కనిపించిన ఆవేశం లేదు. ఈసారి ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే ఉంది. సాక్షి కళ్ళు మూసుకుంది. ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. తారక్ తన గడ్డాన్ని ఆమె భుజానికి ఆనించి కాసేపు అలాగే నిలబడ్డాడు. సాక్షి అని చాలా మెల్లగా పిలిచాడు. ఆమె స్పందించలేదు. ఇంకా కోపంగానే ఉన్నావా? చిన్నగా తల ఊపింది అవును అన్నట్టు. ఆ ఒక్క మాటలోనే సిగ్గు, సంకోచం, ప్రేమ, బాధ అన్నీ కలిసిపోయాయి. తారక్ పెదాలపైన చిన్న చిరునవ్వు మెరిసింది. సరే, ఆ కోపం పోయే వరకు ఇలాగే నిలబడి ఉంటాను అని చెప్పి ఆమె నడుము పైన ఉన్న తన చేతుల్ని మరింతగా బిగించాడు. సార్. వదలండి. వదలను. ఎవరైనా చూస్తారు. చూడనివ్వు. తారక్. ఇప్పుడు సార్ నుంచి తారక్కి వచ్చావన్నమాట. నాకదే చాలు. అతని మాటకి సాక్షి చెంపలు మళ్ళీ ఎర్రబడ్డాయి. మీరస్సలు మారరు. మారను, కానీ ఒక విషయం మాత్రం మారిపోయింది. ఆమె నెమ్మదిగా అతని వైపు తిరిగి చూసింది. ఏంటి? తారక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఇంతవరకు నువ్వు నా బాధని మాత్రమే మోసావు, ఇక నుండి నా జీవితాన్ని కూడా మోస్తావు. ఆ మాట విన్న సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవకు అని అతడు ఆమె కన్నీటిని బొటని వేలితో తుడిచాడు. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు నేనే నచ్చను. సాక్షి చిరునవ్వుతో అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుంది. అయితే ఇక నుంచి ఏడవను, ప్రామిస్ అని చెప్పి అతని భుజానికి తల ఆనిచ్చింది. విండో బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. లోపల మాత్రం 2 మనసుల మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. చూడు సాక్షి డార్లింగ్, ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు అలా ఉండకు. మన ఇద్దరం భార్యాభర్తలమే. ఇవన్నీ సహజం కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా మామూలుగా ఉండు. కావాలంటే నానమ్మ కోరిక కూడా నెరవేర్చేద్దాం అని ఆమె చెవికి ముద్దు పెట్టి మెల్లగా చెప్పాడు. అతని మాటలకి సాక్షి సిగ్గుతో తల వంచుకుంది.
ఆ తర్వాత ఇంకో వారం రోజుల పాటు ఇద్దరూ అక్కడే ఉండి నానమ్మతో సమయం గడిపి బెంగుళూరుకి తిరిగొచ్చారు. అయితే ఆ రోజు చివరిసారి వాళ్ళు నిజమైన భార్యాభర్తలుగా ఒకరినొకరు చేరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అలా ఎప్పుడూ దగ్గర కాలేదు. ఎందుకో ఇద్దరికీ తెలియదు. నువ్వే నాకు కావాలి అని ఎప్పుడూ చెప్పే తారక్ కూడా ఆ సంఘటన తర్వాత సాక్షి విషయంలో కొంచెం మృదువుగా మారిపోయాడు. బెంగుళూరుకి వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ ఆఫీస్ పనుల్లో పూర్తిగా మునిగిపోయారు. చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచిపోయాయి. ఆ సమయంలో కౌసల్య గారు తను కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉంటాది అని తీసుకొచ్చారు. అప్పటికి తనుకి 5వ నెల గర్భం నడుస్తుంది. బాగా తింటూ విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లోనే కౌసల్య చంద్రప్రసాద్ గార్లతో సమయం గడుపుతూ ఉండేది. కానీ ఆమె వచ్చిన మొదటి వారం రోజులు తారక్ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విన్నీ మరణానికి పరోక్షంగా తను మాటలే కారణమని అతని మనసు ఇంకా మర్చిపోలేకపోతుంది. ఊర్లో ఉన్నప్పుడే ఫోన్లో అన్నా చెల్లెళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇంటికొచ్చిన తర్వాత కూడా అన్న మాట్లాడకపోవడంతో తను రోజు ఏడుస్తూనే ఉండేది. ఆమె ఏడుపు చూడలేక ఒకరోజు సాక్షి తారక్ దగ్గరికి వెళ్ళింది. సార్, తన్మయ్ హెల్త్ కండిషన్ కూడా బాగోలేదు. ఆమెతో మాట్లాడండి ప్లీజ్ అని చెప్పింది. సాక్షి మాటని కాదనలేక సరే అని తారక్ అన్నాడు. ఆ రోజు నుంచి మళ్ళీ చెల్లెలతో మునుపటిలాగే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె కోరికలు తీర్చడం, ఆఫీస్ పని, ఇంకో ఎన్నో బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటూ తారక్ బిజీగా మారిపోయాడు. ఇక సాక్షి ఇంటి పనులు, ఆఫీస్ పనులు రెండింటినీ సమానంగా చూసుకుంటూ అలసిపోయేది. అయినా తన కష్టాన్ని ఎవరికీ చెప్పకుండా ఎప్పటిలానే నవ్వుతూ అన్నీ చేసుకుంటూ ఉండేది. అంతలో తారక్కి ఒక ఇంపార్టెంట్ వర్క్ రావడంతో లండన్కి వెళ్లాల్సి వచ్చింది. సాక్షి, నా బట్టలన్నీ ప్యాక్ చెయ్యి, రేపు రాత్రి నేను లండన్ వెళ్తున్నాను, వారం రోజులకి తిరిగొచ్చేస్తాను అన్నాడు. సరే అని తలూపి అన్ని బట్టలన్నీ సర్దింది. ఆ రాత్రి మాత్రం ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఫామ్ హౌస్లో ఆ రోజు ఇద్దరు ఒక్కటైన తర్వాత వాళ్ళిద్దరికీ మళ్ళీ ఒక్క ముద్దు కూడా జరగలేదు. అతనికి పాలిచ్చి తను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిన సాక్షికి ఒక్కసారిగా వామిట్స్ వచ్చాయి. అలసటగా అక్కడే కొద్దిసేపు నిలిచిపోయింది. ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకొని నెమ్మదిగా వచ్చి మంచం పైన పడుకుంది. ల్యాప్టాప్ అంతా క్లోజ్ చేసి ఆమె పక్కకి వచ్చిన తారక్ వెనక నుండి ఆమెని హత్తుకొని ముద్దులతో ముంచెత్తడం ప్రారంభించాడు. తారక్ సార్ ప్లీజ్ వదలండి, నొప్పిగా ఉంది అని మెల్లగా చెప్పుకుంటూ అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకో ఈరోజు నువ్వు నాకు కావాలనిపిస్తుంది. రేపటి నుంచి వారం రోజులు నేను ఉండను కదా, అందుకే ఈ జ్ఞాపకం ఉండాలి అని చెప్పి ఆమె మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తనలో కలిసిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అలసిపోయిన సాక్షి అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా అడిగింది. సార్, మీకు నాపై ప్రేమ పుట్టిందా? తారక్ చిన్నగా నవ్వి తలూపాడు. లేదు సాక్షి, నీకు ముందే చెప్పాను కదా, నాకు ఈ ప్రేమల మీద అసలు నమ్మకం లేదు. నువ్వు నా భార్యవి, ఇది నా బాధ్యత, అంతే. ఆమె ఇంకేదో చెప్పేలోపే మళ్ళీ ఆమెను తనలో కలిపేసుకున్నాడు. ఆ రాత్రి ఎందుకో అతని స్పర్శలో మునుపటి కంటే ఎక్కువ ఆవేశం కనిపించింది. సాక్షిని చాలా గట్టిగా హత్తుకుంటూ ఏదో తనకి విలువైనది దూరం కానుందనే తెలియని భయం అతని మనసులో అలజడి సృష్టించింది. కానీ ఆ భావనకి పేరు మాత్రం అతనికి తెలియదు. మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి రూమ్ నుంచి ఎంతో సంతోషంగా ఫోన్లో మాట్లాడుకుంటూ కౌసల్య బయటకొచ్చింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి అందరూ ఆశ్చర్యపోయినా ఏదో మంచి విషయం అయ్యి ఉంటుందని భావించి అలాగే వదిలేశారు. సాక్షి, ఏదైనా స్వీట్ చెయ్యమ్మా, రాత్రికి ఏదైనా స్పెషల్ వంట కూడా చెయ్యి అంటూ చెయ్యాల్సిన వంటలన్నీ చెప్పింది కౌసల్య. సరే అత్తయ్య అని చెప్పి సాక్షి వంటగదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూ కౌసల్య ఏదో చెప్పాలనుకుంది. కానీ కూతురు సంతోషం ముందు మిగతా ఆలోచనలన్నీ చిన్నవిగా అనిపించాయి. కొద్దిసేపటి తర్వాత సాక్షి రూంలోకి రాగానే తారక్ ఒక్కసారిగా ఆమెని గట్టిగా తన కౌగిల్లోకి లాక్కొని హత్తుకున్నాడు. ఆమె ముఖమంతా ముద్దులతో నింపేశాడు. ఎందుకో తెలియదు, మొదటిసారి సాక్షి కూడా తనంతట తానే అతని ముఖమంతా ముద్దులు పెట్టి గట్టిగా హత్తుకుంది. ఏదైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చేయి అని ముందుకు నడవబోతూ ఉంటే సాక్షి ఒక్కసారిగా అతని చేయి పట్టుకొని మళ్ళీ తన వైపు లాగి హత్తుకుంది. ఆమె గుండెల్లో మాత్రం ఏదో తెలియని ఆందోళన అలుముకుంది. రాత్రి అవుతూ ఉండగా తారక్ తన లగేజ్ తీసుకుని సాక్షితో కలిసి కిందకి దిగాడు. హాల్లో ఎవరో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూసిన సాక్షి ఒక్కసారిగా భయపడింది. తెలియకుండానే తారక్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె వేళ్లు వణుకు అతనికి స్పష్టంగా అర్థమయ్యింది. ఏమీ మాట్లాడకుండా తారక్ వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. ఫైనల్లీ ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ చివరి దశకి చేరుకుంది గాయస్. అసలు సాక్షి ఎందుకు అంతలా భయపడి ఉంటుంది? ఎవరైనా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేసి కామెంట్ చేయండి. రేపటి నుంచి ప్రెజెంట్ స్టోరీ రన్ అవుతుంది, ఓకేనా?
మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.